శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం గురుర్గోం శాంతి శాంతి శాంతి. మనం కిందటి వారంలో 15వ మంత్రం దగ్గర ఉన్నామండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పోషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఇదండి వాక్యం. అయ్యా మ్యూట్ మీ మాటలు వినిపిస్తున్నాయి, మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? ఇది అంటే ఆదిత్య మండలం, మనం దానికి గురించి చెప్పుకున్నామండి. ఒక విద్యార్థికి గురువుగారు పరబ్రహ్మాన్ని చూసే విధానాన్ని మెల్లగా ఎలాగ ఉపదేశం చేశారు, ఆ జిజ్ఞాసు ఎలాగ తెలుసుకున్నాడు, ఆ రకంగా చెప్పిన దాంట్లో ఇక్కడికి అంటే మనకి ఏది ఉపాసన చేయాలి అవన్నీ ఆ మార్గాలన్నీ అయ్యాయి. ఉపాసనల వల్ల కూడా చివరికి అదంతా ఏమని చెప్పారంటే, నువ్వు మహా వెడితే ఎంతవరకు వెడతావంటే అసంభూతి, అంటే ప్రకృతి వరకు వెళ్ళగలవు నీ ఉపాసనల ద్వారా అని చెప్పి అదంతా కూడా సంసార గతి అనేటటువంటి ఒక మాటని వాడారు. ఇక్కడే ఉంది, ఇక్కడ చెప్తున్నా చూడండి. మానుష దైవ విత్త సాధ్యం ఫలం శాస్త్ర లక్షణం ప్రకృతి లయాంతం. అంటే నీ మానుషమైనటువంటి విత్తముతోటి సాధించగలిగినది, సాధ్యం అంటే సాధించగలిగినది, లేక దైవ విత్తం. దైవ విత్తం అంటే మంత్రోపాసన, దీంతో నువ్వు పొందగలిగినటువంటిది ఫలం ఎంతవరకంటే చివరికి అల్టిమేట్ ఏమిటి? శాస్త్ర లక్షణం ప్రకృతి లయ అంతం. ప్రకృతిలో లయమైపోవడమే అందులో మ్యాక్సిమం ఆ మంత్రం మనకి ఇవ్వగలిగినటువంటి అనుగ్రహం. ఏతావతి సంసార గతి. ఒకసారి సంసార చక్రం యొక్క బౌండరీస్ని డిఫైన్ చేశారు అక్కడ. ఇందులో ఉన్నామంటే మళ్ళీ వెనక్కి లాగేసి ముందర లాగేసి ఏదైనా జరగచ్చు. కానీ అతఃపరం పూర్వోక్తం ఆత్మైవ అభూద్విచారత ఇది సర్వాత్మభావయేవ సర్వైషణ సన్యాస జ్ఞాన నిష్ఠా ఫలం. దాని మోక్షం కావాలనుకునేటటువంటి వాడికి మొట్టమొదటి మంత్రంలో మనకి ఈశావాస్యంలో చెప్పినటువంటిది సర్వ ఏషణ సన్యాసం.
సమస్తమైన కోరికలు వాటన్నిటిని సన్యసించి జ్ఞానమును పొంది ఆ జ్ఞానమునందే స్థిరముగా ఉండుట. అది దానివల్ల ఏమవుతుందంటే చివరికి ఆత్మైవాభూత తానే సమస్తము అయిపోయాడు. అంటే తన యొక్క వ్యాప్తి ఎంతంటే విశ్వాంతరాళాలు మించిపోయింది. సమస్తము ఇంక దానికి పరిధులు లేవు సమస్తానికి. అందులో చెప్పిందేంటంటే సర్వాత్మ భావం అని ఒక గొప్ప మాట వాడారు. అన్నిటి యందు తనను చూసుకొనుట, తన యందు సమస్తమును చూసుకొనుట. అది సర్వాత్మభావం. అది మోక్షస్థితి. అది దాని యొక్క ఫలం. అంటే అతఃపరం ఈ సంసార గతిని దాటిన తర్వాత అంటే సంసారం దాటిన తర్వాత ఇది వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమందో మరి మహర్షులు, మహానుభావులు ఉన్నారు. అని చెప్పుకుంటూ ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు, ఈ సాధకుడు ఈ ఉపాసనలన్నీ చేస్తూ చివరికి అతనికి మృత్యుకాలం సమీపించిందని గ్రహించాడు. అందుచేత ఇప్పుడు అతను ఇంక పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. అతను అద్వైతం అధ్యయనం చేశాడు. అద్వైతం ఉపాసనగా చేసాడు కూడా. ఇప్పుడు అద్వైత మోక్షం మనకి కావాలి, ఖచ్చితంగా వచ్చి తీరాలి అనేటటువంటి స్థిరమైన భావంతో ఉన్నాడు. అప్పుడక్కడ అతను మాట్లాడుతున్నాడు. నేను సత్యము కోసం సత్యమే నా ధర్మం, నా నిత్య నడవడిక. ధర్మం అనే మాట కంటే అది వాడి ధర్మం అయ్యా అంటాం. అంటే వాడి యొక్క సహజ లక్షణం. సత్యమే నా సహజ లక్షణంగా ఉన్నాడు. అలా నేను జీవితాన్ని గడుపుకున్నానయ్యా. అయితే ఇప్పుడు నేను నిన్ను దర్శిద్దామంటే నాకు మధ్యలో ఎక్కడుంటావని వేదశాస్త్రాలను తిరిగేసి ఆదిత్య మండలంలో ఉంటామని తెలిసింది. దాన్ని మనం చెప్పుకున్నాం కదండీ మొట్టమొదట. బింబమును చూసి పరబ్రహ్మ అసావాదిత్యో బ్రహ్మ ఎదురుగుండా కనిపిస్తున్న ఆదిత్య బింబం ఉంది అదే పరబ్రహ్మం అయ్యా అన్నట్టుగా మొట్టమొదటి చెయ్యి పెట్టి చూపించగలిగింది ఏది? ఒక వస్తువును చూపించగలం. ఇది కనిపిస్తున్నదాన్ని చూపించగలం. అసౌ అని ఎప్పుడైతే చేయి పెట్టాడో ఇలాగా ఈ కనిపిస్తున్న ఆదిత్యుడు ఉన్నాడే అంటే ఆదిత్య బింబం కనిపిస్తోంది. ఈ విద్యార్థి కొన్నాళ్ళు ఇలా ఉపాసన చేసినటువంటి వాడు తర్వాత గురుగారు ఏమంటే మీరు ఈ బింబం అన్నారు కానీ నాకు ఏదో డౌట్‌గా ఉందండి అంటే తదంతర్వర్తి సూర్యనారాయణో బ్రహ్మ దాని లోపల సూర్యనారాయణుడు ఉంటాడయ్యా. సూర్యమండలంలో సూర్యనారాయణుడు లోపల ఉంటాడు. నీకు ఆయన కనిపించలేదు. ఆయన చూడు. ఆయన ఆయన ఉపాసన చెయ్యి. ఆయన ధ్యానం చెయ్యి. అది కొన్నాళ్ళు చేశాడు. సరిపోలేదు. సాటిస్ఫాక్షన్ రాలేదు. మళ్ళీ గురుగారు తదంతర్యామి నారాయణో బ్రహ్మ ఆ లోపల నారాయణుడు ఉంటాడయ్యా. ఆ పరబ్రహ్మం చూడు. ఆ బ్రహ్మం చూసిన తర్వాత చివరికి అయమాత్మ బ్రహ్మ ఏ వస్తువును చూసినా అతని పరబ్రహ్మంగా కనిపిస్తుంది. తేజోమూర్తి. అదే గాయత్రి మంత్రార్థంగా చెప్పుకుంటామంట. తత్సవితుర్వరేణ్యం భర్గః దేవస్య ధీమహి. భర్గః అంటే తేజస్సు. ఎవరికి ఆ సవితి యొక్క సవితృ దేవత యొక్క తేజస్సు ఏదైతే ఉందో తత్సవితుః వరేణ్యం భర్గః. వరేణ్యం అంటే శ్రేష్టమైనటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో అది దాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. అక్కడ మనకి గాయత్రి మంత్రంలో మనకి ఉపదేశం చేశారు. బ్రహ్మోపదేశం అది. యాక్చువల్లీ చెప్పాలంటే పరబ్రహ్మాన్ని ఆవేళ మనకి సాధన చేసుకోరా అబ్బాయి అని చెప్పి మనకు మంత్రాన్ని ప్రసాదించారు. అది చేస్తుండగా ఏమైందంటే సమస్తమైనటువంటి విషయంలో ప్రతి వస్తువు కనిపిస్తోంది. దానికి అయమాత్మ బ్రహ్మ. ఈ కనిపిస్తున్న ప్రతి ఆత్మస్వరూపం ఏదైతే అంతా బ్రహ్మం అనుకున్నాడు. అది థర్డ్ పర్సన్‌లో. తర్వాత ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు కనిపించడం ప్రారంభించి తత్వమసి అనుకున్నాడు. తత్ అంటే ఆ తేజస్సు, ఆ పరబ్రహ్మము, ఆ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మ పదార్థం ఏదైతే ఉందో అది నీలో కూడా కనిపిస్తుంది నాకు. ఇంకా లోపలికి తదంతర్యామి చివరింకా ప్రయత్నం చేయగా అహం బ్రహ్మాస్మి ఇంకా తానే తేజోరూపుడైనటువంటి పరబ్రహ్మముగా అతనికి కనిపించాడు. దర్శనం ఇచ్చాడు. ఇది ఫైనల్ స్టేజ్. ఇక్కడ మధ్యలో ఉండేటటువంటి స్థాయిలో ఈ ఉపాసనలో అతను ఆ సవితృ దేవతని ప్రార్థిస్తూ హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఇక్కడ ఆ ఆదిత్యుడిని ప్రార్థన చేస్తున్నాడు. హే పోషణ్. పోష అనే మాట ఏంటంటే పోషణ చేసేవాడు అని. నేను పుట్టిందరగా అయితే ఈ క్షణం వరకు కూడా నువ్వు నీ యొక్క అనుగ్రహం వల్లనే పెరిగానయ్యా. ఇప్పుడు నేను నిన్ను అంత తండ్రిలాగా నన్ను పెంచుకుంటూ వచ్చావు. తల్లిలా నాకు మొత్తం జన్మనిచ్చావు. అప్పటినుంచి పెంచుతూనే ఉన్నావు నువ్వు. తల్లిదండ్రుల యొక్క మామూలుగా ఇంక మారు రూపం అంతే నాకు నువ్వు. అయితే నిన్ను చూద్దామంటే కళ్ళెట్టి చూద్దామంటే నీ తేజస్సు నన్ను మిరుమిట్లు కొలిపిస్తోందయ్యా. అది ఎలా కనిపిస్తుందంటే ఒక బంగారపు వస్తువు, ఒక పాత్ర నీకు అడ్డం పెడితే
అది ఎలా ఉంటుందో సూర్యబింబము లోపల సత్యము అనేటటువంటి పరబ్రహ్మము లోపల ఉన్నది. అది చూద్దామంటే వెలుగు అనేటువంటి ఆయన కిరణాలతోటి వెలుగు అనేది మీద మనకి మొహమే కొట్టేస్తోంది. అంచేత సూర్యబింబము దగ్గర దాన్నేమంటారంటే మనకి రి ఆహ్, ఆహ్, రిమ్ అంటారండి. ఆర్ఐఎం రిమ్. అంటే సూర్యబింబం యొక్క అంచు. అక్కడి నుంచి కాంతి ప్రారంభమవుతోంది. ఆ కాంతి వల్ల నా కళ్ళు మిరుమిట్లు గొలిపేసి లోపల ఏముందో నేను చూడలేకపోతున్నానయ్యా. అది ఎంతలా ఉందంటే, అది సత్యస్య లోపల సూర్యబింబము లోపల ఉండేటటువంటి సత్య రూపంలో ఉండేటటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో, ఇంకేది పరబ్రహ్మ నిర్వచనం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అది సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అదే పరబ్రహ్మము. ఆ సత్యమును హిరణ్మయేన పాత్రేన ఒక బంగారపు వస్తువుతోటి సూర్యబింబం దగ్గర అడ్డం పెట్టినట్టుగా అంటే మూత మూసేస్తే ఓ డబ్బాకి ఆ డబ్బాలో ఏముందో మనకు తెలీదు. అలాగే సూర్యబింబానికి బంగారపు రేకులాంటిది ఏదో అడ్డం పెట్టారయ్యా. ఆ అడ్డాన్ని తొలగించవయ్యా. అది సత్యస్య ముఖం లోపల ఉన్నటువంటి పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని అపిహితం అంటే అది కాస్త మూసేసింది. ఆవరించేసింది. అంచేత నేనేం ప్రార్థిస్తానంటే తత్ త్వం నువ్వు తత్ అపావురును ఆ మూతను తొలగించవయ్యా. అంటే అడ్డాన్ని తీసేసేయి. అది ఎంచేతంటే దృష్టయే అది నాకు చూద్దాం అనుకుంటున్నాను. సత్యస్య దృష్టయే. ఈ మంత్రాన్ని మనం కొంత చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దీని భాష్యం చూద్దాం. ఇక్కడ చూడండి. అది హిరణ్మయం నిజంగా బంగారం అక్కడ ఏమైనా పెద్ద రేకు కట్టారా? ఏమీ లేదు. బంగారంలా ఉంది అని చెప్పడానికి అది బంగారపు మూతలా ఉందని చెప్పడానికి హిరణ్మయమేవ హిరణ్మయం జ్యోతిః జ్యోతిర్మయం ఇచ్చేతదో. జ్యోతిర్మయం అంటే కాంతి పుంజము. దాని ఎలా ఉందంటే బంగారంలా మెరిసిపోతుంది. హిరణ్మయమివ హిరణ్మయం. అది బంగారంలా ఉంది అని చెప్పడానికి బంగారం వాడేసారంతే. బంగారంలా ఉంది. అంటే బాగా పుటవేసిన బంగారం ఎలా అయితే బాగా మెరుస్తూ ఉంటుందో, అలా ఉంది అని చెప్పడానికి ఏమిటి? జ్యోతిర్మయం కాంతితో నిండిపోయిందయ్యా నీ బింబం అంతా కూడా. మామూలుగా ఇంకొక విషయం ఏంటంటేనండి, సోలార్ సిస్టమ్‌లో సూర్యుడికి లోపల కొన్ని చోట్ల కటిక చీకటి అంటే అమావాస్య చీకటి కూడా చాలా అల్పం ఆ మాట. అంత చీ అంత చీకటుంటుంది. ఆశ్చర్యవేస్తుంది. ఇంత కాంతినిచ్చేటటువంటి సూర్యభగవానుడిలో చీకటా? ఊహకందుతుందా అసల? ఉంది. వాస్తవం అది. వాస్తవం అండి అది. ఇంకోటి సూర్యకిరణాలు ఏ వేగంతోటొస్తాయండి. ప్రచండమైన వేగంతోటి బయలుదేరతాయి. సెకనుకి 1,86,000 మైళ్ళ స్పీడ్‌తో వస్తాయి. మనం సెంటీమీటర్, కిలోమీటర్ చెప్పాలంటే సెకనుకి 3 3 × 10⁸ మీటర్స్. అంటే 30,00,00,000 మనకి మీటర్స్ స్పీడ్‌లో వస్తాయండి సెకనుకి. 30,00,00,000 ఆ స్పీడ్‌లో వస్తే ఎంత 400 సెకన్లు పడుతుందండి. ఈ సూర్యబింబం నుంచి. కానీ ఆ సూర్యబింబంలో లోపల నుంచి ఒక కిరణం ఆ లోపల బంతి ఇలా ఉందనుకుంటే గుండ్రంగా, ఆ గుండ్రంగా ఉండేటటువంటి సూర్యబింబములో లోపల ఒక కిరణము మళ్ళీ లోపలి అవతల పక్కకి అంచుకి వెళ్ళాలంటే అంటే వ్యాసం అంటాం అనుకోండి. బయట అంచు మీద అంచు. నేను లోపల నుంచి మాట్లాడుకుందాం. అది వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో తెలుసునండి. 1,00,000 సంవత్సరాలు బయట పడుతుందట. సూర్యుని లోపల కాంతి కిరణం లోపల నుంచి లోపలికి వెళ్ళడానికి. కానీ సూర్యుడు బయట ప్రచండమైన వేగంతో వచ్చేస్తుంది. సెకనుకి ఇన్ని లక్షల కిలోమీటర్ల పైకొచ్చేస్తోందండి. కారణం ఏమిటి? లౌకికంగా తీసుకుంటే సైన్స్ ప్రకారం తీసుకుంటే అది గ్రావిటేషన్ ఫోర్స్ అండి లోపల. ఆ కాంతి కిరణాన్ని కదలనివ్వకుండా కట్టి పడేస్తుంది లోపల. అక్కడే ఈ కాంతి లేకుండా చీకటి కూడా చేస్తుందక్కడ. ఇక్కడ మాత్రం మనం బయటున్నాం. అక్కడ హిరణ్మయమేవ హిరణ్మయం జ్యోతిర్మయం ఇచ్చేతతు. ఆ జ్యోతిర్తో నిండిపోయిందే అంచు దగ్గర నుంచి ప్రారంభమవుతుందండి ఈ కాంతి అంతా కూడా వేగం కూడా. కాంతి కిరణాలకి. లోపల నుంచి తప్పించుకొచ్చిన కిరణాలు మనం చూస్తున్నాయి. ఇంకా లోపల ఎన్ని కిరణాలున్నాయో అసల. తప్పించుకు బయటపడ్డాయటండి ఈ కిరణాలు. లోపలుంటే వాటి స్పీడ్ అంతే. 1,00,000 సంవత్సరాలు పడుతుంది ఒక సెంటీమీటర్ కదలడానికి. తేన పాత్రేణ ఇవ ఏదో ఒక వస్తువు, ఓ పాత్ర, ఓ రేకు అనుకుందాం, ఓ మూత. లేదో చిన్న సిల్వర్ ప్లేట్ పెట్టినట్టుగా ఓ ప్లేట్ లాంటిది. పాత్రేణ ఇవ బంగారు పాత్రతోటి వలె అపిధాన భూతేన అది ఎలాంటిది మూత మూసేస్తుంది లోపలికి. ఓ డబ్బాకి మూతెట్టేసినట్టుగా. సూర్యబింబానికి అడ్డంగా ఒక పెద్ద మూత పెట్టేసాడు అన్నట్టుగా ఉంది ఈ కాంతిపుంజం. అదేమిటి? సత్యస్యైవ ఆదిత్య మండలస్థస్య
సత్యము సత్యస్య అంటే సత్యం ఎక్కడుందయ్యా? ఆదిత్య మండలస్థ. మండలస్థ అంటే ఉండుట. ఆదిత్య మండలము లోపల ఉన్నదది. అది బ్రహ్మణః. ఏమిటయ్యది ఆ సత్యం? అది బ్రహ్మ పదార్థం అయ్యా. అది పరబ్రహ్మము. అపిహితం ఆచ్ఛాదితం ముఖం ద్వారం. అంటే పైనుండేటటువంటి పెద్ద ద్వారం అనుకుంటే, లేదా ముఖస్థానీయం అనుకుంటే దాన్ని మూసేసింది. కప్పేసింది. ఏమిటి? కాంతి కిరణాలు. అవి బయటకొస్తూ లోపలికి ఏముందో తెలీదు మనకి. అంచేత ఇక్కడ అడుగుతున్నాడు. అందుచేత తత్వం హే పోషణ్, ఓ పోషణ్ అంటే పోషణ్ అంటే పోషించేవాడా, ఓ సూర్య భగవాన్. ఆ! అపసారయ సత్యస్య ఉపాసనాత్ సత్యం ధర్మః యస్య మమ. నేను సత్యమునే నిత్యము ఉపాసన చేస్తూ వచ్చాను. అదే నా సహజమైన లక్షణం. ఇక్కడ ధర్మం అంటే ఇక్కడ లక్షణం అర్థం అండి. సత్యస్య ఉపాసనాత్ సత్యమునే నిత్యము అనుక్షణం అంటే భౌతికమైనటువంటి బయటికి మాట్లాడినా లోపల నా భావంలో ఉన్న సత్యము తప్ప ఇంకొకటి లేదు. అటువంటి సత్యం ధర్మః యస్య సహ సత్యధర్మః సత్యమే అతని ప్రవృత్తి, అతని లక్షణం. అలాంటి వాడెవరు? దాని షష్ఠీ విభక్తి అది నాకు. ఆ స్వభావం కలిగినటువంటి నాకు సో సోహం అటువంటి నేను సత్యధర్మ అంటే నా పేరేంటంటే నా పేరు సత్యధర్ముడు. అంటే సత్యమే ధర్మముగా కలవాడిని. తస్మై మహ్యం నాకు అథవా లేక ఇంకో అర్థం కూడా చెప్పదు. యథాభూతస్య ధర్మస్య అనుష్ఠానే దృష్టయే. అసలు ధర్మం ఈ లోపల ఏముందో నేను చూద్దాం అనుకుంటున్నా. సత్యస్య దృష్టయే. లోపల ఏముందో ఉన్నదొన్నట్టుగా చూద్దాం అనుకుంటున్నానయ్యా. సత్యస్య దృష్టయే. ఏమండి? యథాభూతస్య ధర్మస్య లోపల ఎలా ఉందో, సత్యం ఎలా ఉందో అనుష్ఠానే దృష్టయే తవ సత్యాత్మనః ఉపలబ్ధయే. అది ఎవరు లోపల ఎలా ఉందో నువ్వయ్యా సత్యధర్ముడని నువ్వు కూడా నీకు కూడా వర్తిస్తుంది. ఇంచేత సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సత్యం గనక. అది నిన్ను చూద్దామని కూడా నా కోరిక. అలాగైనా అనుకోవచ్చు. లేక సత్యమే వ్రతముగా కలిగినటువంటి వాడిని నేను. నాకా లోపలే ఉందో తెలుసుకోవాలంది. ఎలా చెప్పినా సత్యధర్మాయ అంటే లోపల ఉన్న విషయాన్ని నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. కానీ నీ కాంతి యొక్క అదే ఆ మార్గానికి అడ్డంగా ఉండడం చేత నేను లోపలే ఉందో చూడలేకపోతున్నానయ్యా. ఆ అడ్డాన్ని తొలగించవయ్యా అని చెప్పిన తర్వాత ఇక్కడ వచనం అండి. పోషణ్ ఇంకా ఆయనకి ఇంకా వర్ణన ఇంకా స్తోత్రం చేస్తున్నాడండి. ఏమిటంటే పోషణ్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజ ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి. మన అహం బ్రహ్మాస్మి చెప్పిన ఆ వాక్యం దాకా వచ్చేసాడండి అప్పుడే. మధ్యలో మళ్ళీ ఇంకా ప్రార్థన చేస్తున్నాడండి. హే పోషణ్ పోషాత్మకుడైనటువంటి ఓ సూర్యభగవాన ఇంకా ఎటువంటి వాడు ఏకర్షే నువ్వు ఒంటరిగా తిరుగుతూ ఉంటావయ్యా. నీ పక్కన నక్షత్రాలో లేతే ఇంకో ఏమన్నా గ్రహాలు ఎవ్వడు ఒక్కళ్ళు కనిపిస్తారా నువ్వు తిరుగుతుంటే? ఒక్కళ్ళు కనిపించరు. ఏక ఋషి అంటే ఋషి అంటే ఇక్కడ గమనం అని. ఒక్కడు సూర్య వేదంలోని కుదరదు. సూర్య ఏకాకీ చరతి. సూర్యుడు ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు పాపం. చంద్రుడు పెద్ద లగేజ్ చేసి బయలుదేరతాడాయన. ఆయనేమో రోహిణి కనిపిస్తుంది. మీకు మృగశిర కనిపిస్తుంది. అన్ని నక్షత్రాలు కనిపిస్తుంటాయి. గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా గెలాక్సీలు కూడా కనిపిస్తాయి. అన్నీ కనిపిస్తాయి రాత్రిపూట. సూర్యుడు ఉండగా ఒక్కడు కనిపిస్తాడు కదండీ! ఈయనొక్కడే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడనమాట. ఏకర్షే ఒక్కడు తిరుగుతూ ఉండేటటువంటి సూర్యభగవాన్. ఇంకా ఎటువంటి వాడు యమ నువ్వు యముడివయ్యా. యమము అనే మాటకి 2, 3 అర్థాలున్నాయండి. ఏమిటంటే యమ అంటే మామూలుగా మనకి యముడు ప్రాణం తీసేసేవాడని. ఆయన తనకి నియమాలను ఎలా ఫాలో అవుతాడు? కఠోరంగా ఫాలో అవుతాడు ధర్మాన్ని. మామూలుగా కాదు కఠోరమే. ఎక్కడ ఇంక తన మీదకొచ్చినా, అవతల మీదకొచ్చినా ఎక్కడ మళ్ళీ కించిత్తు కూడా బెసగడం అంటారు. బెసక్కుండగా, స్లిప్ అవ్వకుండగా ఆ ధర్మాన్ని పట్టుకొని ఉంటాడండి. ఈ నియమాల్ని, యమము, నియమం మొత్తాన్ని కూడా అన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా అనుష్ఠించేవాడు యముడు. సూర్యుడు అటువంటి వాడండి. అటువంటి సూర్య ప్రాజాపత్య ప్రజాపతి యొక్క సంతానములోను ఒకడు. కశ్యప ప్రజాపతి యొక్క సంతానం ఆదిత్యుడు. కశ్యప మహర్షికి, అదితికి పుట్టినటువంటి వాడు ఆదిత్యుడు. అంటే కశ్యప మహర్షి ఏమో ప్రజాపతి. కశ్యప ప్రజాపతి అంటాం. ప్రాజాపత్య అంటే ప్రజాపతికి పుత్రుడైనటువంటి హే సూర్యభగవాన్ వ్యూహ నీ కిరణాలన్నిటిని కూడా పక్కకు తొలగించవయ్యా బాబు. వాటిని తొలగిస్తే తప్ప నేను చూడలేను. రశ్మీన్ సమూహ నీ కిరణాలన్నీ నీవు కట్టకట్టి దూరంగా పెట్టు. అంటే
నీ కిరణాలు నాకు అడ్డం లేకుండా చేయవయ్యా అని చెప్పడం అండి. సమూహం అంటే సమూహం. సమూహం అంటే ఒక కట్టకట్టేమని. అంటే సూర్యకిరణాలన్నింటినీ ఏకత్రితం చేసి దాన్ని దూరంగా పెట్టవయ్యా. ఈ కాంతి కిరణాలు నాకు అడ్డం వస్తున్నాయి. అంటే వాటిని తొలగించు అని చెప్పి ఇక్కడ తేజః యత్ తే రూపం, లోపల ఏ తేజస్సు అయితే ఉందో ఏవండి ఇక్కడికి ఇంతవరకు ప్రార్థన అయిందండి సూర్యభగవానుడిని. ఆయన అనుగ్రహించాడండి. అనుగ్రహించాడు ఈ సాధకుడిని. అంతే లోపల ఉన్నది చూసాడండి. లోపల ఉన్నది చూసాడు ఇతను. ఈ సాధకుడు. అప్పుడు అంటున్నాడండి ఈ వాక్యం ఆ తర్వాత స్థాయిలో ఓ మహానుభావ యత్ తే రూపం, యత్ తే తేజః రూపం, నీ తేజస్సు ఏ తేజస్సే రూపంగా ఏదైతే ఉందో అది కళ్యాణతమం. ఎంత శుభప్రదంగా కనిపిస్తుందయ్యా నాకు. కనిపించింది ఇప్పటికి. మామూలు తమం కాదు. కళ్యాణకారం అంటే ఏంటి? శుభాన్ని కలిగించేది. అన్నిటికంటా ఎక్కువ శుభం ఏదండి? మోక్షం. పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారము. ఆత్మజ్ఞానము. అన్నిటికన్నా మించింది దాన్ని మించింది కూడా ఏం లేదు. అనేక సార్లు చెప్పుకుంటాం. అది కళ్యాణతమం. అత్యంత శుభప్రదమైనటువంటి అది నాకు కనిపిస్తోందయ్యా. తత్ తే పశ్యామి. అది నేను చూస్తున్నాను ఇప్పుడు నాకు కనిపిస్తోంది. నువ్వు అడ్డం తీసేసావు నాకు కనిపిస్తోంది అది. అని అంటూ ఇప్పుడు చెప్తున్నాడండి సూర్యుడికి తనకిను. యహ అసౌ, అసౌ పురుషః, ఈ సూర్యబింబం లోపల ఏ పురుషుడైతే ఉన్నాడో, పరమ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, యహ అసౌ, యహ అసౌ, ఈ ఆదిత్యుడైతే ముందు ఆదిత్య బింబం ఏదైతే కనిపించిందో, దాని లోపల ఇంకొక పరమాత్మ ఎవరైతే ఉన్నాడో సత్యస్వరూపుడు. అతను పురుష సహ అహమస్మి, అదే నేనునయ్యా. ఐ యామ్ దట్ అంతే. అది నేను అయ్యి ఉన్నాను ఇప్పుడు. ఎప్పటినుంచో ఉన్నాను. అది నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసిందయ్యా. నేను చూసిన తర్వాత ఓహో! నాలో ఉన్నది కూడా అదే కదా! ఆ విద్యార్థి గురువుగారి అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే స్థితి పొందాడో, అతని స్థితి ఏమిటో ఆ వాక్యాన్ని వర్ణిస్తోందండి ఇక్కడ. ఇది ఈ మంత్రానికి అర్థం. దీని భాష్యం చూద్దామండి. హే పోషణ్ జగతః, చాలా చిన్న చిన్న పదాలండి. ఉపనిషత్తులో పెద్ద పెద్ద కఠినమైన పదాలని ఎక్కడో వాడరు. హే పోషణ్ జగతః పోషణాత్ పోష, జగత్తునంతా కూడా ఏదో ఒకళ్ళిద్దరు కాదండి. మొత్తం జగత్తంతని కూడా పోషణ అందరినీ క్రిమికీటకాదులుగా ఇది మొత్తం సమస్తమైన దేవతా పర్యంతం కూడా అందరికీ కూడా శక్తి సమర్థన ఇచ్చేటటువంటి వాడు. పూష అంటే ఎవరయ్యా? రవిహి అంటే సూర్యభగవానుడు. తథా అతను ఏం చేస్తుంటాడు? ఏకః తథైక ఏవ రషతి, తథా ఏకః ఏవ రషతి గచ్చతి, ఒక్కడే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. అంచేత ఇత్యేకర్షి, ప్రథమ వ్యక్తి ఏకవచనం అండి. ఇక్కడ ఏకర్షే అనంటే సంబోధన ప్రథమ విభక్తి. హే హరే అన్నట్టు. ఇకారాంత పుల్లింగం ఇది. ఏకర్షి అనేది అది దాని సంబోధన ఏకర్షే, హే హరే అన్నట్టు. హే ఏకర్షే మళ్ళీ అంతా కూడా చివరి సూర్యుని ఉద్దేశంలోనండి. తథా సర్వస్య ఇంక అది అలా ఏంటో ఏకర్షి అయిపోయింది. అంటే సూర్యభగవానుడు ఎన్ని రకాల పేర్లో చూస్తున్నాడండి. ఓషన్ ఒక మాట. ఏకర్షే రెండోది. అంటే ఏదో మామూలుగా కొన్ని విశేషణాలు, ఒక విశేష్యం ఎవరిని వర్ణిస్తున్నాడు అల్టిమేట్‌గా సూర్యుని గనక ఇవన్నీ కూడా పోషించేవాడా? ఒంటరిగా తిరిగేవాడా? ఓ యముని యొక్క యమ స్వభావం కలవాడా? ప్రజాపతి యొక్క కొడుకా? ఇలాగ మొత్తాన్ని కూడా ఇన్ని విశేషణాలండి. ఇక్కడ యమ అనే పదానికి వ్యుత్పత్తి చెప్తున్నారండి. సర్వస్య సంయమనాద్ యమః, సమస్తానికి కూడా సంయమనము, నియామకము, కంట్రోల్. కంట్రోల్ అంటే ఎవడు ఎప్పుడు పుట్టాలి? ఎవడు ఎప్పుడు వెళ్ళిపోవాలి? క్షణాలతో సహా, క్షణం కూడా నానో సెకండ్స్‌తో సహా దాన్ని నియామకం చేసేటటువంటి వాడు యమః. హే యమ! అంటే ఇంత ప్రపంచాన్ని కూడా, ఇంత జగత్తుని కూడా నువ్వు నియామకం చేస్తున్నావయ్యా. యముడంటే ఆ యముడి కోసం కాదండి ఇక్కడ చెప్తున్నా. యమ అంటే ఆ లక్షణం నీలో ఉంది. సమస్త జగత్తుని నువ్వు నిలబెడుతున్నావయ్యా. ఎవరు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయిస్తున్నావయ్యా నువ్వు. హే యమ! తథా నువ్వేం చేయాలంటే తథా రశ్మీనాం అంటే ఇక్కడ చూడండి. రశ్మీన్ సమూహ రశ్మీన్ వ్యూహ సమూహ 2 పదాలండి. ఇక్కడ సూర్య అనే మాటకి వ్యుత్పత్తి చెబుతున్నారండి. రశ్మీనాం ప్రాణానాం రసనాంచ రసానాంచ స్వీకరణాత్ సూర్యః. కి రశ్మీనాం, రశ్మి అంటే కిరణం అండి. కిరణములను ప్రాణానాం, రశ్మీనాం అనే మాట ఏమిటంటే ప్రాణములను, రసానాం రసములను అంటే ఫ్లూయిడ్స్, వీటన్నిటి స్వీకరణ అన్నీ స్వీకరిస్తావయ్యా నువ్వు. అంచేత ప్రాణములను రసములను స్వీకరించుట చేత నీకు సూర్య అనే పేరు వచ్చింది అని ఒక వ్యుత్పత్తి ఇక్కడ చెప్పారండి.
హే సూర్య అని అక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి ప్రాణాలకి ఆయన స్వీకరిస్తాడనేమిటి? సూర్య భగవానుడు స్వీకరిస్తాడు ఎక్కడైనా ఉందా? రసాలని స్వీకరిస్తాడని ఎక్కడైనా ఉందా? ఈ శంకరాచార్యుల వారి భాష్యంలో ఎలా పట్టుకొచ్చేది? ఉందండి ఇది. ఇది అరుణంలో వస్తుందండి ఈ మాట. ప్రాణాలన్నిటిని కూడా ఆయన స్వీకరిస్తాడు అనే మాట మనకి అరుణంలో వస్తుందండి. ఆ వాక్యాలు ఒక్కసారి చూద్దామండి. అరుణంలో మనకి 62 పనసలు అయిపోయాక మధ్యలో ఒక మంత్రం చదువుతూ, "అమ్మ గర్భిణీ స్త్రీలు కొంచెం దూరంగా వెళ్ళండమ్మా. ఈ మంత్రం మీరు చదివితే మీకు గర్భపిండానికి కొంచెం గర్భస్య కొంచెం ప్రమాదం కలగొచ్చు. దూరంగా వెళ్ళండి. అపక్రామత గర్భిణ్యా, అపక్రామత గర్భిణ్యః" అని మంత్రం చెప్పి, వాక్యం చెప్పి, తర్వాత ఆ మంత్రాలు చదువుతారండి. 2, 3 ఒక పేర, ఒక అనువాకం. ఆ మంత్రం అయిపోయింది. మళ్ళీ ఎనక మనం రావచ్చమ్మా ఏం పర్వాలేదు. ఆ మంత్రం అయిపోయిందక్కడ. యథాస్థానం గర్భిణ్యః, యథాస్థానం అంటే దగ్గరలో మంత్రం వింటుంటే వినొచ్చమ్మా. ఈ మంత్రాలు వినొచ్చు అని చెబుతూ అక్కడండి ఈ మంత్రం చూడండి. యోऽసౌ తపన్నుదేతి ససర్వేషాం భూతానాం ప్రాణాన్నాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం మా మమ ప్రాణాన్నాదాయోదగాః అసౌ యోస్తమేతి ససర్వేషాం భూతానాం ప్రాణాన్నాదాయాస్తమేతి అంటూ ఇదంతా సూర్యుడికి సంబంధించినటువంటి వాక్యం అండి. ఇక ప్రాణం అనే మాట ఉంది చూసారా? ఇక్కడ దీనికి భాష్యం కూడా జస్ట్ కలెక్ట్ చేశానండి. అంటే అసౌ తపన్ ఉదేతి. ఏ సూర్యభగవానుడైతే అసౌ కనిపిస్తున్నాడు ఎదురుగా చేత్తో చూపిస్తున్నాడు. అసౌ అంటే ఇతను అని చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు. మనం చూపుడు వేలెట్టి చూపిస్తున్నట్టే ఆకాశంలో బాగా బ్రహ్మాండంగా తపిస్తూ, వెలుగుతూ ఉదేతి. ఉదేతి అంటే ఉదయిస్తున్నాడు. అంటే ఆకాశంలో. అతను ఏం చేస్తున్నాడో తెలుసునా? సర్వేషాం భూతానాం ప్రాణాన్ ఆదాయ ఉదేతి. ఈవేళ సూర్యోదయం అవుతోందంటే రాత్రి గడిచింది కదండీ! "ఒరేయ్ అబ్బాయి నీ జీవితంలో ఒక రాత్రి ఆయుష్షు తగ్గిపోయిందిరా అబ్బాయి" అని చెప్తూ ఉదయిస్తున్నట్టండి ఆయన. అంటే మనకి బ్యాలెన్స్ షీటు ఏ పూట కాదు పొద్దున్న ఒకసారి బ్యాలెన్స్ చూపిస్తుంటాడు. సాయంకాలం ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూపిస్తూ ఉంటాడండి ఆయన. అంచేత ఇక్కడ ఉదయిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, నీకు ఒక రాత్రి తగ్గిపోయింది జాగ్రత్త నీ అకౌంట్‌లో, నీ ఆయుష్‌లో ఎవరికి ఒకళ్ళిద్దరుగా సర్వేషాం భూతానాం సమస్త జీవుడికి ఒక రాత్రి గడిచిపోయిందంతే. సర్వేషాం ప్రాణాన్ ఆదాయ ప్రాణాలను తీసేసుకొని ఎంత అంటే ఆయుష్‌ని తీసుకొని ఎంత ఆ రాత్రి కాలం అయిపోయింది గనక ఉదేతి. అయ్యా! అంత గొప్పవాడవయ్యా నిన్నెవరు ఆపలేరు. అయితే నన్ను, మా పిల్లల్ని, మా ఇంట్లో పశు సంపదని కాస్త నువ్వు దయదలచవయ్యా అని నెక్స్ట్ వాక్యం అండి. మామే ప్రజాయ మా పశూనాం అంటే అంటే మే ప్రజాయాః అంటే నా సంతానాన్ని ఏండి మా పశువునాం ఇంట్లో పశు సంపద ఉంటేనే కదా జీవితం గడుపుకోగలిగింది. అయితే మమ్మల్ని మాత్రం కాస్త మా ఈ అకౌంట్‌లో కాస్త మమ్మల్ని వెయ్యకయ్యా అంటే ప్రార్థన అండి అది. ఆయన చేస్తాడా చేయడా ఆయన ఇష్టం అది. అది అంచేత ఇతని యొక్క సాధకుని యొక్క భక్తి విపరీతంగా ఉందనుకోండి, ఆయన ఆయన ఇష్టం ఆయన. ఎగ్జామ్షన్ ఇచ్చినా ఇవ్వచ్చు ఓ రాత్రి. పర్వాలేదులే ఎక్స్‌ట్రా నీకో రాత్రి ఇచ్చా అని చెప్పొచ్చాయన. మా మమ ప్రాణానాదాయోదగాః అసౌ యోస్తమేతి సాయంకాలం అస్తమించేప్పుడండి ఇవాళ పగలైపోయింది కదా! ఒరేయ్ అబ్బాయి మీ అందరికీ పగలు ఆయుష్ తగ్గించేశాను అని ఆయన అకౌంట్ ఏస్తుంటాడు. సర్వేషాం భూతానాం ప్రాణానాదాయ అస్తమేతి ప్రాణాలన్నీ తీసుకొని ఆయన అప్పుడు అస్తమిస్తూ ఉంటాడండి. ఇది మామూలుగా మనం చెప్పుకునేది. భాష్యం ఎలా ఉందో చూడండి ఒక్కసారి సంస్కృతం. ఇదండి ఈ భాష్యం పుస్తకం అండి. ఇక్కడ మీకు నల్ల నల్ల చుక్కలా ఉన్నాయి చూసారా? ఇవేం లేదు. చెదలు కొట్టేసేయండి ఆ పుస్తకాన్ని. ఇది ఓహ్! ఎంతో చెదలు కొట్టేసి దానికి ఇది నేదునూరని ఒక ఊరుందండి. అక్కడ మన 'ఎల్‌బి శ్రీరామ్' అనే సినిమా యాక్టర్ ఉన్నారు చూసారా? వారి నాన్నగారు చాలా గొప్ప పండితులు. లంక వెంకటరామ శాస్త్రి గారని. చాలా అలాంటి మహానుభావులు సెంచరీకి ఒకళ్ళో ఇద్దరో పుడితే చాలా గొప్పండి. వారు ఎన్ని వందల పుస్తకాలు సేకరించారో చెప్పలేం. ఆయన ఆజానుబాహు మనిషి. 6 అడుగుల మనిషి. 86 ఏళ్ళు, 88 ఏళ్ళు జీవించారండి. అది మామూలుగా అయితే పుస్తకం ఇంట్లో మామూలుగా పల్లెటూరులో అందులో కోనసీమలో అరుగు మీద అరుగులుంటాయండి. పెంకుటిల్లు, అరుగులు. అరుగు మీద ధాన్యం బస్తాలే ఉంటాయి. అదే కొబ్బరికాయలనే ఉంటాయి. కోనసీమ అయితే కొబ్బరికాయలు ఎక్కువ ఉంటుంటాయి అక్కడ. వీరి అడుగు మీద ధాన్యం బస్తాలు, కొబ్బరికాయలు పుస్తకాల గుట్టండి.
గుట్ట. గుట్టంటే 7 అడుగులు ఎత్తు పుస్తకాలన్నీ అంతే పుస్తకం మీద పుస్తకం 7 అడుగులు ఎత్తు మొత్తం చూరు తగలనమాట. అంతవరకు పుస్తకాలండి. ఆయన మామూలుగా అయితే ఆయన వయసులో ఉన్నోడు ఎత్తి చేత్తో అందుకునేవారు, తీసుకునేవారు. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే ఆయనకి ఇంకా శరీరం ఎలా వీక్ అయిన తర్వాత అరుగు మీద కూర్చొని ఒక పెద్ద పొడుగుపాటి కర్ర తీసుకొని ఆ కర్ర ఏ పుస్తకం ఎక్కడుంటే ఆయన స్మృతి ఉంది స్మరణ. ఆ పుస్తకం పొడిచేవారండి. ఆ పుస్తకం కింద పడేది. అది చదువుకునేవారాయన. నేను ఒకసారి ఎప్పుడో వెళ్ళి వారిని అడిగాను. అయ్యా వాళ్ళ పిల్లలతోటి మిగతా అంటే ఎల్‌బి శ్రీరామ్ అక్కడ లేరనుకోండి. వాళ్ళ మిగతా బ్రదర్స్‌ని అడిగాను. అయ్యా ఈ పుస్తకాలు అమూల్యమైనటువంటి అమూల్యమైనవి జాగ్రత్త చేసుకోండి. మీ దగ్గర మీరు మీరు జాగ్రత్త చేస్తే సంతోషం. మీరు జాగ్రత్త చేయలేదు చేసేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళకివ్వండి. అంటే మేము ఇక్కడ లైబ్రరీ పెడదాం అనుకుంటున్నాం. ఆ ఇల్లే అసలు పొలాల మధ్యలో ఉంది. అందులో అక్కడ చెదలెక్కువండి. కోనసీమలో తడి ఎక్కడ ఎక్కువ ఉంటుందో, తడి, పొడి ఉండే ప్రదేశంలో ఈ సూర్యరశ్మి వస్తూ పోతూ ఉండే చోట చెదలెక్కువ పడతాయి. అయితే మేము చూస్తాం కాబట్టి ఇక మనం కాదనలేము. వారు ఉండగానే చెప్పాను. తర్వాత కూడా మళ్ళీ వారు కాలం చేసిన తర్వాత మళ్ళీ అడిగాను. ఏవండీ ఎప్పుడైనా మీకు ఇవ్వాలనుకుంటే మాత్రం నాకోసారి చెప్పండి. నేను తీసుకోవడం లేదా ఎవరికైనా ఇవ్వడం చేసుకుంటాను. వారు వెళ్ళిపోయింది కాలం చేసిన తర్వాత 2, 3 ఏళ్ల తర్వాత నాకు మెసేజ్ పంపించారండి. వెళ్ళానండి. వెళితే అరుగు మీద పుస్తకాలు తీసి కంటెంట్ ఏమో చూస్తే అట్టలు మిగిలేది కాగితాలు లేవండి. చెదలు తినేసేయండి చాలా భాగం. నా చేత్తోటి 10 బస్తాల ఈక్వివలెంట్ పుస్తకాలు రోడ్డు మీద పడేసానండి. అట్టలే పురుగులతో సహా ఉన్నాయి. 10 బస్తాల పుస్తకాలండి. ఇంకో 10 బస్తాల పుస్తకాలు పురుగులతోటి సగం సగం కాగితం ఉన్నా సరే, చిరుగు పట్టినా సరే, కొంచెం కొన్ని అక్షరాలు కనిపిస్తున్నా సరే, అవి పట్టుకొచ్చి హైదరాబాద్ పట్టుకొచ్చేసానండి. ఆ పట్టుకొచ్చిన దాంట్లో ఈ భాష్యం పుస్తకం కూడా ఎంత చెదలు సగం సగం కొట్టేసిన చాలా తక్కువ కొట్టిన భాగం అండి ఇది. ఈ పేజీ. కొన్ని అక్షరాలు కూడా కనిపించట్లేదు. అవి పట్టుకొచ్చి వాటిని ఎండలో పెట్టి ముగ్గేసి తర్వాత వాటిని పెస్టిసైడ్ వేసి ఇంకోటి చేసి మొత్తం మీద మళ్ళీ బైండ్ చేయించి కొన్ని దొరికాయి. అందులో అపూర్వమైన ఇంత ఎఫర్ట్ పెట్టింది ఎందుకంటే తెలియంది ఒక్క మాట మనకి తెలిసినా సరే మన జన్మకి ఎంతో ఆనందం ఇస్తుందండి. అందులో ఒక పదం డిక్షనరీ పుస్తకం ఒకటి కూడా ఒకటి దొరికిందండి. అంటే ఉదాహరణ కాంటెక్స్ట్ వచ్చింది కదా అని చెప్తున్నాను. మన ఇంగ్లీష్‌లో ఒక పదం ఉందండి. స్టీమరు, స్టీమ్ ఇంజిను, జేమ్స్ వాట్ ఇదంతా మనం ఎప్పటినుంచో వింటున్నామండి. దానికి స్పెల్లింగ్ కూడా ఉంది. ఎస్‌టీఈఏఎం అందరికీ తెలిసిందే ఇది. అంటే దానికిను మన ఈశావాస్య సందర్భం ఏంటంటే స్టీమ్ అనేది ఇంగ్లీష్ మాట కాదండి. అది సంస్కృత పదం ఆళ్ళది. అది వారు రాసిన వారి దగ్గర నేను పట్టుకొచ్చిన దాంట్లో ఒక సంస్కృతం డిక్షనరీలో స్టీమ ఆర్ద్రీకరణే అని ఉందండి. ఆర్ద్రీకరణ అంటే కండెన్సేషన్. నీరు వాటర్ వేపర్. స్టీమ్ అనే ఇంకో మాట పర్యాయపదం ఏంటంటే వాటర్ వేపర్. నీరు ఆవిరి చేస్తే నీటి ఆవిరి అంటాం. ఆ నీటి ఆవిరిని కండెన్సేషన్ దాన్ని శీతలీకరణం చేస్తే నీరు కింద అవుతుంది. వాయు రూపంలో ఉన్నది ఇంకా గట్టిగా చేస్తే ఘనీభవించి ఐస్ కింద మారుతుందది. దాని పేరేమిటంటే స్టీమ అది సంస్కృత పదం అంటది. ఆ సంస్కృత పదమే మనం యాజ్ ఇట్ ఈస్‌గా దాన్నేదో స్టీమ్ అనే పదం వాడుతున్నాం. ఇలాంటియి ఎన్ని వందలున్నాయోనండి. అంటే చెప్తున్నాను మనకి ప్రాచీన గ్రంథాల్లో మనకి తెలియని ఈ విషయం ఎంతమందికి ఇందులో ఉన్న వాళ్ళకి తెలుసునో నాకు తెలీదు. చాలా సార్లు చెప్తూ ఉంటాననుకోండి. కానీ ఇది కూడా తెలియనోళ్ళు ఉంటే ఒక్కళ్ళకి తెలిసినా నాకు ఈ క్లాస్ యొక్క ప్రయోజనం నెరవేరినట్టే భావిస్తాను నేను. అలాగ పట్టుకొచ్చిందాంటే ఈ పుస్తకంలో ఇక్కడ ఈ భాష్యం చూడండి. యహ అసౌ తపన్నుదేతి సహ అంటే ఎవరైతే అంటే ఇక్కడ చెప్తున్నాడు. యసహ అంటే ఇక్కడ ఆ వాక్యం చదివాను కదండీ! యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయ మా పశూనాం మా మమ ప్రాణానాదాయోదగాః ఇది. యహ అసౌ ఆదిత్యః సూర్యుడు ప్రాతఃకాలే ప్రాచ్యాం ఉదేతి తూర్పు వైపున ఉదయకాలంలో తూర్పు వైపున ఉదయిస్తాడు. ఆయన ఏం చేస్తాడట? ఆయుః క్షయ ఇక్కడ పదం అక్షరం పోయిందండి. ఆయుః క్షయాపదానేన ప్రాణాన్ అపహరతి. ఆయువుని అంటే ఆయుక్షయం చేయడానికి ఒక ప్రాణాల్ని తీసేసుకుంటూ ఉంటాడాయన. అంటే సూర్యోదయే సైతి సూర్యోదయం అవుతుండగా పూర్వదినస్య సమాప్తత్వాత్ మనకి రోజంటే ఎప్పటి నుంచి ఎప్పటికి తెలుసునా అండి? ఉదయాత్ ఉదయం వాక్యం అండి ఇది. మనకి రోజనే మాట ఎక్కడి నుంచే సూర్యోదయం లగాయతు సూర్యోదయం వరకు అది మనకి రోజంటే రాత్రి 12 నుంచి రాత్రి 12 దాకా కాదండి. మన లెక్క ప్రకారం మనది సూర్యోదయాత్ సూర్యోదయం. అంచేత ఇక్కడ ఈవేళ సూర్యోదయం అవుతుందంటే, అంటే పూర్వదినస్య ముందు రోజుది. దానికి సమాప్తత్వాత్ ఆ రోజు ఇప్పుడు పూర్తయిపోయింది కాబట్టి నేను సూర్యోదయం అవుతున్నాను కదా! అంచేత నిన్నటి రోజు పూర్తయిపోయింది. సమాప్తత్వాత్ ఏకదినం ఏకదిన మాత్రం ఆయుః క్షీణం భవతి. నీ లెక్కలో ఒకరోజు ఆయుష్ క్షీణించిపోయింది అని ఆయన చెప్తూ తర్వాత చూద్దామండి. తస్మాత్ అందుచేత ఆ మాటతో అలా చెప్తూ ఆయన ఉదయిస్తాడటండి. తస్మాత్ ఏవం ప్రార్థయామహే అంచేత మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన అనుగ్రహించాలని ఏం లేదు. ఒప్పేసుకోవాలని ఏం లేదు. ఆదిత్య
మదీయానాం ప్రజానాం అంటే నా సంతానము, పశూనాంచ పశువులది, మమచ నా ప్రాణాలు కూడాను. అంటే ముందర నా కొడుకులు ఇంపార్టెంట్. నా సంతానం నా ప్రధానమయ్యా. వాళ్ళు జాగ్రత్తగా ఉంటే నేను జాగ్రత్తగా ఉన్నట్టే అని ముందర ప్రారంభించి, ఆయన మాట్లాడడానికి కొంచెం టైం ఇచ్చేవాడికి, నాది కూడానయ్యోయ్ లిస్ట్‌లో మళ్ళీ మర్చిపోకు. వాళ్ళది చేసేసి నాది ఇవ్వను అంటావేమో. ప్రజానాం మదీయానాం నాకు సంబంధించిన వాళ్ళు. ఊళ్ళో అందరిని అడిగితే ఆయన మళ్ళీ లిస్ట్ చాలా పెద్దది ఇచ్చాను చేయని పొమ్మంటాడు. ముందు ఇంట్లో తన ఫ్యామిలీతో స్టార్ట్ చేస్తున్నాడు. మదీయానాం ప్రజానాం నాకు సంబంధించిన నా సంతానము, పశూనాంచ పశువుల యొక్క, మమచ నా యొక్క ప్రాణాన్ ఆదాయ ఉదయం మాప్నుహి. నువ్వు ప్రాణాలు తీసేసి రాకు. అంటే మా ఆయుష్‌ని అలా ఉంచవయ్యా. అంటే ప్రాణాపహార హేతుం ఆయుః క్షయం మా కురు. మా ప్రాణాలను తీసేసే ఆయుష్ ఉంటే కదా ఆయన ప్రాణం ఉంచడం తీయడం. ఆయుష్‌ని అలా నువ్వు తగ్గించకయ్యా అకౌంట్‌లోను అంటూ ప్రార్థన చేశాడు. అలాగే రాత్రిపూట సాయంకాలం కూడా అస్తమిస్తుంటే అథ ద్వితీయం మంత్రం ఆహా! అసౌ యః అస్తమేతి ఎవరైతే సాయంకాలం అస్తమిస్తున్నాడో సర్వేషాం భూతానాం ప్రాణానాదాయ అస్తమేతి ఈ మంత్రానికి యః అసౌ ఆదిత్యః సాయంకాలే అస్తం ప్రాప్నోతి అంటే సాయంకాలం అస్తమిస్తుంటే సహా అపి ఏకం అహహ సమాప్య ఓ పగలైపోయింది. అంచేత తావన్ మాత్రం ఆయుః క్షపయతి. అంతవరకు నీ అకౌంట్‌లో ఓ రోజు ఓ పగలు ఆయుష్ తగ్గిపోయింది రాబాయ్. మిగతా అంతా అన్యత్ పూర్వవతు. మిగతా అర్థం కూడా అలాగే చెప్పుకోండి. అంటూ ఇక్కడ ఆయన సూర్యుడు ఇక్కడ మన ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పడానికి మనకి ఇందులో వాక్యం ఉండది. ఇక్కడ అది మనం ఇంకా అంటే ప్రాణానాం స్వీకరణాత్ అంటే ప్రాణాలు తీసుకుంటాడంటే ఆయుష్‌ని క్షీణం చేస్తూ ఉంటాడు అని చెప్పడం. అలాగే రసనం ఇది అందరికీ తెలిసిందే ఇది. ఏమండి ఈ రకంగా మనకి ఇక్కడ ఉండేటటువంటి దాంట్లో చెప్తాను. అంటే ఈ సూర్యుడు నీ కిరణములతోటి నువ్వు ప్రాణముల్ని రసనం అంటే ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు. ద్రవ పదార్థం అంటే సముద్రంలో నీళ్లు కావచ్చు, నదుల్లో నీళ్లు కావచ్చు, లేతే ఎండలో పెడితే ఎలాంటిదైనా సరే లోపల కాస్త ఎండిపోయి వాటం అందరికి తెలిసిందేది. అలా వీటన్నిటిని తీసేస్తావు గానీ నీ పేరు సూర్య అని వచ్చిందయ్యా. హే సూర్య ఇంకోటి ప్రజాపతి అపత్యం ప్రాజాపత్యః. ప్రజాపతి యొక్క సంతానమైనటువంటి వాడు నువ్వు. కశ్యప ప్రజాపతి సంతానం. అంచేత నిన్ను ప్రాజాపత్య అని మేము పిలుస్తామయ్యా. హే ప్రాజాపత్య వ్యూహ విగమయ రశ్మీన్ స్వాన్ నీ కిరణములను కాస్త తొలగించవయ్యా. చూడలేకుండా ఉన్నాం ఇప్పటివరక. ఆ కాంతి మన కళ్ళలో పొడుచుకొస్తుంది. చూడలేకున్నాం. నువ్వేం చేయాలంటే చూడలేకుండా దాన్ని తొలగించమంటే సమూహ ఏకీకురు వాటన్నిటిని కట్టగాని కట్టేసి ఓ చోట ఒకటి కింద చేసేసి ఉపసంహార నీ కాంతి అంతా నీకు ఒక్క భాగంలో పట్టుకొని దాన్ని ఉపసంహారం చేయి. అంటే కాంతి కనిపించకుండా చేయవయ్యా లోపల అప్పుడు మాకు లోపల ఏముందో అది తెలుస్తూ ఉంటుంది మాకు. తేజ తాపకం జ్యోతి అది నీ ఇంత వెలుతురిని కాస్త తొలగించవయ్యా అని అంతవరకు ప్రార్థన చేసిన తర్వాత ఆయన అనుగ్రహించాడండి. ఇప్పుడు చూసాడు లోపల ఏముందో చూస్తున్నాడు ఈ సాధకుడు. యత్తే తవ రూపం కళ్యాణతమం అత్యంత శోభనం తత్తే తవ ఆత్మనః ప్రసాదాత్ పశ్యామి. అయ్యా మహానుభావ నాకు కనిపిస్తోంది. పశ్యామి ఇప్పుడు నాకు కనిపిస్తోంది. నేను చూస్తున్నాను ఇప్పుడు. ఏం చూస్తున్నావయ్యా? యత్ తే తవ రూపం నీ లోపల అసలు నీ స్వరూపం ఏముందో కళ్యాణతమం అత్యంత శుభప్రదమైనటువంటి తమం అనే పదం వాడారండి. మనం శివతర, శివతమ అనే భావం చెప్పుకున్నాం మనకి. మీరిష్టమ శివతమ మనకి శివుడికి మన నమ్మకంలో వచ్చే పదంలో శివతమ అనే పదం. మామూలుగా శివం అన్నా శుభం అనుకుంటే శుభతరం రెండో లెవెల్. శుభతమం ఇంక సుప్రీం అది సూపర్ లెవెల్ సూపర్‌లేటివ్ డిగ్రీ అది. అది ఇక్కడ కళ్యాణం. శివతమం అనే మాటానికి పర్యాయ పదం కళ్యాణతమం అండి. అది అత్యంత శోభనం ఎంత ఎంత అందంగా ఉందయ్యా! ఎంత శుభప్రదంగా కూడా ఉంది. తత్ తే తవ ఆత్మనః ప్రసాదాత్ పశ్య నీ అనుగ్రహంతో ఇప్పుడు చూస్తున్నానయ్యా. అంటే ఆయన లోపల ఏముందో దర్శనం ఇచ్చాడాయన. ఈ సాధకుడికి చూడ్డానికి. అంతేకాదు దాంతో ఆయన చూసేసి నాకు టికెట్ ఏసుకోవడం కాదు. ఇప్పుడు నా అనుభూతి చెప్తాను చూడు. కించ అహం నతు నిన్ను ఏమయ్య ఈ మాట ఏదో ఒక యజమాని దగ్గర సేవకుడు అయ్యగారు అంటూ ఏం చెప్పినా సరే అంటుంటారు కోనసీమలో అయితే ఆంధ్ర ప్రాంతాల్లో గోదావరిలో. ఇక ఆయన అలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? లేదు అలా చెప్పట్లేదు. కించహం నతు త్వాం భృత్యవతి యాచి. నేను భృత్యుడి కింద, సేవకుడి కింద నేను ఇలా చెప్పట్లేదయ్యో నీ గురించి. అంటే పైవాడికి మాట ఎదురు చెప్పనటువంటి సేవకుడు అనుకుంటున్నామో లేదు. ఉన్నది ఉన్నట్టుగా సైంటిస్ట్‌లే చెప్తున్నాను. ఏమిటంటే యహ అసౌ ఆదిత్య మండలస్థః ఈ సూర్య బింబము లోపల ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఏ అది ఎవరయ్యా? వ్యాహృతి అవయవః
అంటే మనకి వ్యాహృతి అంటే ఓం భూః, ఓం భువః, ఓం స్వః అని వ్యాహృతులు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాహృతులు అవయవములుగా కలవాడు. అంటే వేదస్వరూపుడు. అంటే పరమాత్మ. సత్యస్వరూపుడు. ఆయన ఆదిత్య మండలస్థః. ఆయన ఆదిత్య మండలం లోపల ఉన్నటువంటి వాడు. ఏమండి అతను పురుషః, పురుష ఆకారత్వాత్ పూర్ణవాన్. అంటే ఒక ఒక అంటే లోపల ఒక మనిషి అన్నాడు. పురుషుడంటే పురుషుడా? స్త్రీయా? అది క్వెషన్ కాదండి. ఒక వ్యక్తి అని అర్థం అండి. అంటే అవయవములు కలిగిన ఒక వ్యక్తి. ఏమిటి అవయవములు కనిపించేవా? వ్యాహృతులయ్యా అవయవాలు. అంటే మనకి వేదమాత అన్నామనుకోండి. వేదమాత ఇవన్నీ మాటలు వాడినప్పుడు ఒక ఆకారాన్ని మనం భావన చేస్తున్నాం అక్కడ. అలాగా ఉండేటటువంటి పురుషాకారత్వాదు ఒక వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఆకారం ఉన్నట్టు కనిపిస్తుంది. అతనికి వ్యక్తికి ఎలా అయితే లక్షణాలుంటాయో, అన్ని లక్షణాలు అందులో ఆ లోపల ఉన్న పదార్థంలో నాకు సత్య పదార్థంలో కనిపిస్తున్నాయి. అది పూర్ణం. సంపూర్ణమైనటువంటిది. అంతకంటే మనకి అంచేతనే ఈ భాష్యానికి ముందర పూర్ణమదః పూర్ణమిదం అని దాంతోటి ప్రారంభిస్తాడండి. సంపూర్ణం ఇంకా ఇంతకు మించి ఇది అపూర్ణం అనుకోండి, అసంపూర్ణం అనుకోండి. కొంతే కనిపించింది. ఇంకా కొంత ఏమన్నా మిగిలిపోయిందేమో అదెలా ఉంటుంది? దాని సంగతి ఏమిటి? అదేం క్వెషన్ లేదిక్కడ. సంపూర్ణంగా నాకు తెలిసిందిప్పుడు. అనేన ప్రాణ బుద్ధి ఆత్మన ఈ లోపల ఉండేటటువంటి వాడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి అనంత కోటి శక్తులున్నాయి. ఆ అనంత కోటి శక్తులు 2 శక్తులు ప్రాణశక్తిని, బుద్ధి శక్తిని. ప్రాణ బుద్ధి ఆత్మన జగత్ సమస్తం ఇతి పురుషః. ఆయన సంపూర్ణమైనటువంటి సమస్త జగత్తుకి కావాల్సినటువంటి ప్రాణస్వరూపుడు. సమస్త జగత్తుకి జ్ఞానస్వరూపుడు. బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం అండి. అది మనం ఏదైతే ఉందో అంటే ప్రపంచాన్ని నిలబెట్టేటటువంటిది. అదయ్యా పురుషుడు అంటేను. అది పురుషః. అంటే పురుష అనే అన్న మాట ఎందుకు వాడారయ్యా? అంటే పురుషుడి స్త్రీ అని కాదండి. పురి శయనాద్ వా పురుషః. ఆయన మనకి విష్ణు సహస్రం సహస్రశీర్షం అక్కడ మనకు అందులో సహస్రశీర్ష పురుషః మనకి పురుష సూక్తంలో వస్తుందండి. దాని పేరే పురుష సూక్తం. అది పురుష స్త్రీ కాదు. అది విరాట్ పురుషుడు అక్కడ. ఏమండి? అలాగే విని సహస్రశీర్షం దేవం విశ్వాత్మం ఆ వాక్యాలన్నీ వస్తాయి చూసారా? అక్కడ మళ్ళీ మన పురుష శబ్దం వస్తుందండి. ఈ పురుష శబ్దానికి ఏంటంటే అది మన విష్ణు సహస్రం భాష్యంలో చెప్పుకున్నామండి. ఏమిటంటే పురి శయనాత్ వా పురుషః. ఇందాక ఒక అర్థం ఏంటంటే సమస్త జగత్తుకి అవసరమైనటువంటి ప్రాణశక్తి, జ్ఞానశక్తి కూడా అక్కడ అంటే సమస్త ఒక పూర్ణ పురుషుడి యొక్క లక్షణం ఎలా అయితే ఉంటుందో అలాగే సమస్త జగత్తుని పోషించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలన్నీ ఈయనకున్నాయి కనుక ఈయన పురుష అనే పదం ఒకటి వాడారు. అది ఒక రకమైనటువంటి వ్యుత్పత్తి. ఇంకోటి పురి శయనాతో ఒక నగరమునందు శయనించువాడు. ఈ దేహాన్ని ఒక నగరంగా భావించారండి. నగరం. మనకి భాగవతంలో పురంజనోపాఖ్యానం అని వస్తుందండి. అక్కడ కూడా ఇలాంటి అర్థమే వస్తుంది. అనేక చోట్ల. అలాగా ఈ శరీరం నవద్వారాలతో కూడినటువంటి ఆహ్, ఇది మనకి అరుణంలో కూడా మళ్ళీ వస్తుందండి. దేవానాం పూరయోధ్య. ఇది దేవతల యొక్క నగరంటండి మన శరీరం. దాని పేరు ఈ దేహానికి అయోధ్య అని కూడా పేరుందండి. అలాగా ఈ పురి శయనాత్ ఈ నగరమునందు ఉండువాడు గనక పురి అంటే పూహ్ అంటే నగరం. పూస్త్రీ పురి నగర్యే ఉద్వా అమరణం వస్తుందండి. పూహ్ అన్న అంటే దాన్ని బట్టి మన పూర్ అని చెప్తూ ఉంటామండి. వీటన్నిటి కూడా నగరం అని అర్థం. ఓ ప్రదేశం, ఓ గ్రామం ఏదైనా సరే. షయనాథ్ అంతే అల్లా కూడా పురుష. ఇక్కడేంటంటే దేహం లోపల ఉండేటటువంటి వాడు. లేతే ఒక ఎంటిటీ లోపల ఉండేటటువంటి సూర్యబింబం లోపల ఉండేవాడు కావచ్చు, చంద్రబింబం లోపల ఉండేవాడు కావచ్చు, ఒక మనిషిలో ఉండేవాడు కావచ్చు, ఒక క్రిమి కీటకాదులో ఉండేవాడు కావచ్చు. ఏదైనా లోపల ఉంటాడాయన. ఆ లోపల ఏ పురుషుడైతే ఉన్నాడో నాలోనే చూస్తే సహా అహం అస్మి భవామి. అది అయిపోయి ఉన్నానయ్యా. ఆ ఆదిత్య బింబము లోపల ఏదైతే ఉందో, ఏదైతే నేను ప్రార్థన చేసి దర్శనం చేశానో, అది నాలో ఉన్నది 2 ఒకటే. అదే నేను. నాకంటూ విడిగా లేదు. ఇది నాది కాదు. అదే నేను. అంటూ ఒక అత్యద్భుతమైనటువంటి సత్యాన్ని దర్శనం చేస్తున్నాడండి. చేసి ఇప్పుడు ప్రాణోత్కర్మ సమయం అయింది. మళ్ళీ జ్ఞాపకం ఉంచుకుందామండి. ప్రాణోత్కరణ సమయం దగ్గరకొచ్చేస్తాను ఇంకా. సెకన్‌లోకొచ్చేస్తున్నాడు. ఇంకా లాస్ట్ 2 ప్రేయర్స్ ఉన్నాయి. అందులో చెప్తున్నాడండి. వాయురనిలమమృతమథేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర అంటున్నాడండి. ఇవి ఎంత డీప్ రూటెడ్ మీనింగ్సోనండి ఇవి. సరిగ్గా వ్యక్తం చేయడం కష్టం ఇది. పదవిభాగం తీసుకుంటే వాయుః ఇందులోని పదాలు. వాయుః, అనిలం, అమృతం, అథ, ఇదం,
భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర చెప్తే భాష్యం చూద్దాం. ఇక్కడ అథ ఇదానీం మమ మరిష్యతః ఆయన పరమాత్మతో చెప్పుకున్నాడండి. ఇప్పుడు అథ సరే ఇంతవరకు ఇది అయింది, దర్శనం అయిపోయింది. ఇదానీ ఇప్పుడు మమ మరిష్యతః మరణము పొందుతున్నటువంటి మమ వాయు, నా శరీరం అంతా వాయువు మీద ఆధారపడి ఉంది. ఇవన్నీ అకౌంట్ ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. అంటే వెళ్ళిపోయేప్పటికే అకౌంట్స్ బ్యాలెన్స్ ఏం మిగల్చకూడదని భావిస్తున్నాడు అతను. అతను అంటే ప్రాణం వాయువు మీద ఆధారపడింది కనుక ప్రాణవాయువు అంటుంటాం కనుక, అంచేత ఆ వాయువు ఎక్కడికి వెళ్ళిపోవాలి మరి? దాన్ని ఎవరికి ఇచ్చేస్తాయా అంటే వాయు ప్రాణ అధ్యాత్మ పరిచ్ఛేదం హిత్వా అధిదైవతం ఆత్మానం సర్వాత్మకం అనిలం అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతాం ఇది వాక్యశేష. ఈ దేహం అంతా కూడా ఇది ప్రాణం మీద ఆధారపడింది, ప్రాణవాయువు మీద ఆధారపడింది. ఇది మనకి 3 రకాలు చెప్తూ ఉంటారండి. మనకి ఏదైనా ఓం శాంతి 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 అని చెప్పినప్పుడు 3 శాంతులు చెప్పాం. ఈ శాంతులు దేనికి దేనికి అంటే ఒకటి ఆధ్యాత్మము, ఇంకోటి ఆది భౌతికము, ఇంకోటి ఆధ్యాత్మికము, అదే ఆది దైవికము, 3 వస్తాయండి. ఇక్కడ ఆత్మ అంటే ఇక్కడ ఆది శరీరం అని అర్థం. అక్కడ ఆధ్యాత్మికం అంటే శరీరము సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాణ అధ్యాత్మ పరిచ్ఛేదం అంటే లిమిట్స్, బౌండరీస్. అంటే ఈ శరీరము లోపల దానికి పరిమితులతో ఉన్నటువంటి ఈ వాయువు ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ దేంతో కలిసిపోవాలి? అది 3వ స్థాయి ఉంది. అధిదైవతం ఆత్మానం, అధిదైవంలో ఉండేటటువంటి ఆత్మలో కలిసిపోవుగాక. అధిదైవంలో కలిసిపోవుగాక అంటే అది దేవతా స్వరూపంలో అక్కడ అందులో వెళ్ళిపోవుగాక. ఇక్కడ మనకి అధ్యాత్మము, ఆది భౌతికము, ఆది దైవంలో అక్కడ శాంతులు దేనికి చెప్తారంటేనండి, శరీరం మీద వచ్చేటటువంటి బాధలు అంటే జ్వరం, దెబ్బలు, లేదా చిన్న చిన్న ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరానికి వచ్చేటటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు. దానికి ఒక శాంతి అంటే నాకు శరీరం మీద ఏ రకమైనటువంటి ఉపద్రవాలు శరీరం మీద ఏం కలగకుండా ఉండుగాక. రెండోది లెవెల్ ఆది భౌతికం అండి. అంటే పంచమహాభూతాలు అంటే పెద్ద పెద్ద నాకు ఈ కుక్కలు లేదా అవన్నీ మనం కుక్క కరిచింది వీడి చేసుకున్నదంటే అది కుక్క వచ్చి కరగడం అని జరిగింది. అలాంటి చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి జీవజాలం వల్ల నాకు సమస్యలు రాకుండా ఉండుగాక. నా చుట్టూనే ఉంటాయి అవి. దానివల్ల చెట్టు మీద పడకుండా ఉండగాక, విడిచి చెట్టు మీద పడడం, ఇవన్నీ కూడా ఈ లౌకికమైనటువంటి భూమి ఈ పంచమహాభూతాలకు సంబంధించినటువంటి సమస్యలు నాకు రాకుండా ఉండుగాక. అది 2వ స్థాయి అండి. 3వ స్థాయి ఉంది అతి దైవికం. అంటే నక్షత్ర మండలాలు, అక్కడ దానికి సంబంధించినటువంటి ఉరుములు పిడుగులు అక్కడి నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయని ఆ రకమైనటువంటి సమస్యలు రాకుండా అది దేవతాలోకాన్ని అంటే ద్యులోకము అంటే ఆ ద్యులోకానికి సంబంధించింది అది దైవికం అండి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏముంటుందయ్యా అంటే ఈ వాయువు అక్కడో వాయువు ఉంటుంది. అది ఏమిటంటే దాని పేరు అనిలం అంటారు. మామూలుగా మనం అనిలం అంటే వాయువు అని చెప్తామండి. కానీ ఇక్కడ శంకరాచార్యులు వారు డిఫరెన్షియేట్ చేస్తున్నారు. వాయువు అనేదేమో ఈ బాడీలో ఈ శరీరంలో ఉండేటటువంటి అధ్యాత్మ పరిచ్ఛేదం, శరీరము లోపల పరిమితమై ఉండేటటువంటి ప్రాణము, దీన్ని ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అధిదైవతం ఆత్మానం అది ఎటువంటిది సర్వాత్మకం. సర్వాత్మ అంటే సమస్తమైన జీవులకి ఒకటే అక్కడ ఉన్నది, రకరకాలు లేవు. అంచేత అంటే ఇండివిజువల్గా ఉండేటటువంటి ఈ బౌండరీలోంచి బౌండరీ లెస్ కండిషన్లోకి ఏ రకమైనటువంటి పరిమితులు లేనటువంటి అధిదైవితమైనటువంటి అక్కడికి ఆత్మ పదార్థంలోకి అది సర్వాత్మకం, సమస్త జీవుల్లోని వ్యాపించి ఉండేటటువంటి దాన్ని ఏమంటారయ్యా అనిలం. అక్కడ ఉండే వాయుస్థానంలోకి వెళ్ళిపోగాక, వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉంటుంది అది అమృతం, దానికి మరణం లేదు. అంటే ఇక్కడ ఈ శరీరం పడిపోబోతోంది, ఈ వాయువు కాస్త ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దానికి చోటు చూపించాలి, వెళ్ళిపోయి ఇక్కడ నా పని అయిపోయింది, నీ పని అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పడానికి నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్తున్నాడండి. దాన్ని ఏమంటే సూత్రాత్మానం ప్రతిపద్యతాం ఇది వాక్యశేష. అంటే నువ్వు సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపో అని అర్థం అంటండి. ఇక్కడ సూత్రాత్మ అంటే సూక్ష్మ శరీరం, అక్కడ వెళ్ళిపో. దాన్ని లింగ శరీరం అంటుంటారండి.
అంటే గుర్తుపట్టడానికి ఈ జన్మ అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తిలోపుగా మనం ఏ రూపంలో ఉంటాం? సూక్ష్మ రూపంలో ఉంటామండి. స్థూల శరీరాన్ని వదిలేసి ఈ దేహం అంతం అయిపోయిన తర్వాత, మరణం అయిన తర్వాత మన పుణ్యం, పాపాలు అన్నీ ఉన్నాయి మనకి. మొత్తం ఏవేం పెద్ద లగేజ్ అంత పెద్ద మూట కట్టి ప్యాకెట్ కింద తయారు చేసి ఆ ప్యాకెట్‌ని వదిలిపెడతాడండి. అది ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి మధ్యలో ఎగురుతూ వెళ్ళిందనుకుందాం. మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో వస్తుందండి. అలాగా అంటే ఒక చెరువు మీద గాలి వస్తుంటే, గాలి ఒక చెట్టు మించి వచ్చి మళ్ళీ ఇంకో ప్రాంతానికి ఎలా వస్తుంది? అది శుభ్రమైనదే కావచ్చు, అశుభ్రమైన వాసనైనా తీసుకురావచ్చు. అలాగే గంధానివాత్మ్యం అని అక్కడ మన వాక్యం వస్తుందండి. అలాగే ఈ సూక్ష్మ శరీరం ఇక్కడి నుంచి ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో స్థూల శరీరంలో ప్రవేశింది. మా తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. అలాగా ఈ మధ్యలో ఉండేదాన్ని దాని పేరు లింగ శరీరము, సూక్ష్మ శరీరం అంటారు. లింగంచ ఇదం అంటే ఈ సూక్ష్మ శరీరం. అయితే దాంట్లో ఏముంటాయ్యా విశేషాలు? అంటే జ్ఞాన కర్మ సంస్కృతం ఉత్క్రామతు. ఈ జన్మలో నేను చేసినటువంటి పనులు ఏమున్నాయో వాటి సారాంశం తీసుకుని వెడుతుంది. కర్మల యొక్క సారాంశం. అంటే కర్మల యొక్క ఫలాన్ని. అంటే పుణ్యపాపాలని. దీంతో పాటు నేను అధ్యయనం కూడా చేశాను. అధ్యయనం చేయడంలో పుణ్యం, పాపం ఏం కాదు. జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని కూడా తీసుకువెడుతుంది. అది చెప్తున్నారండి. జ్ఞాన కర్మ సంస్కృతం. ఈ జీవుడు అంటే ఈ సూక్ష్మ శరీరంలో వెళ్ళేప్పుడు మనలో ఉన్నదే ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నదే వెళ్ళిపోతుంటే ఆ పార్ట్ మాత్రం తీసుకెళ్తుంది. ఫిజికల్ బాడీని ఇక్కడ వదిలేస్తుంది. ఆ పార్ట్ మాత్రం వెళుతుందండి. మొత్తం ఎన్ని ఎంటిటీస్ ఉంటాయంటే 17 ఎంటిటీస్‌తో కలిసి వెళ్తుంది. అది లిస్ట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఆ లిస్ట్ అంతా ఇంకోసారి ఇప్పుడు చెప్పుకుంటాం. అందులో ప్రస్తుతం వెళ్ళట్లేదు. ఆ 17 ఐటెమ్స్ తోటి ఉత్క్రామతు ఈ శరీరాన్ని వదిలిపెట్టి పైకి ఎగిరిపోవుగాక, వెళ్ళిపోవుగాక. ఇది ద్రష్టవ్య. అది ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం. ఎంచేతంటే ఎందుకు ఇలా ఎందుకు చెప్తున్నారయ్యా మీరు? అంటే తర్వాత శ్లోకంలో ఏ మార్గంలో వెళ్ళాలో అడుగుతున్నాడు గనుక, ఆ మార్గంలో వెళ్ళే ముందు ఒక ప్రార్థన చేస్తున్నాడు. నన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళవయ్యా! అంటే ఎవరిని తీసుకెళ్ళాలి? ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళాలి. ఈ దేహం వెళ్ళదు కదా! ఏ త్రిశంకు వెళ్ళినట్టుగా స్వర్గాన్ని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామంటే ఎవరు ఒప్పుకోరక్కడ. ఈ శరీరంలో ఉండేటటువంటి ఈ సూక్ష్మ శరీరము ఒక మార్గం నెక్స్ట్ మంత్రాల్లో చెప్పబోతోందండి. మంచి మార్గంలో తీసుకెళ్ళవయ్యా నన్ను అని. ఏ మార్గమో చెప్పేప్పుడు ఎవరు వెళ్ళాలి ఇక్కడ? ఈ దేహం వెళ్ళదు. అక్కడ మార్గం అని చెప్తున్నారు. అంటే ఈ దేహంలో సూక్ష్మ శరీరం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి సూక్ష్మ శరీరం అర్థం తీసుకోవాలి. మార్గయాచన సామర్థ్యాత్ తర్వాత శ్లోకంలో ఏ మార్గంలో వెళ్ళాలో చెప్పబోతున్నాడు కనుక ఆ అర్థాన్ని అందుకోసం ఇలా చెప్పాల్సి వస్తుంది. అథ ఇదాని ఇంక మిగిలిపోయింది ఇంకేముంది? ఫిజికల్ బాడీ మిగిలిపోయింది. అథ ఇదం శరీరం అగ్నోహుతం భస్మాంతం భూయాత్. ఇంక శరీరం వదిలేస్తున్నాను నేను. ఇంక మరు క్షణం 2, 3 క్షణాలే ఉంది. అంతకంటే ఎక్కువ టైం లేదు నాకు. ఈ శరీరం వదిలేస్తాను. దహనం చేస్తారు. దాంతో భస్మమే చివరికి బూడిద కింద మారిపోతుంది. అయిపోవుగాక. శరీరం లేదు. సూక్ష్మ శరీరాన్ని దారి కూడా కోరేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది నీ లోపల ఏముందో చూసేసాను ఇంకా. అయితే వెళ్ళేప్పుడు దారి కూడా కాస్త దారి గురించి అడుగుతున్నాను కానీ నా భాగంలో ఈ సూక్ష్మ శరీరం మార్గాన్ని కూడా చెబుది గాని అని అంటూ ఇంతవరకు కూడా అంటే ఒక వేదాంతి అయినటువంటి వాడు, అనుభూతి పొందినటువంటి వాడు, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు, ఇంకా శరీరం మీద అతనికి దృష్టి కనిపిస్తోంది. శరీరం కూడా కనిపిస్తోంది. అటు పరమాత్మ కనిపిస్తుంది, ఇటు శరీరం కనిపిస్తోంది. ఈ శరీరానికి ఒక మార్గం చూపించాలి. సరే పో, నువ్వు అగ్నిలో పడిపోతావు. నువ్వు భస్మం అయిపోతావు. నీకేం ఇక్కడ పనేం లేదు నీకు. నీ పని అయిపోయింది. ఓ మనస్సా లేదా బుద్ధి మీరు ఇలాగే దీంతో ఆ మార్గంలో వెళ్ళిపోండి. ఏ మార్గంలో వెళ్ళాలో తర్వాత చెప్పబోతున్నాడు. అని అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ 2 క్షణాల్లో నేనేం చేయాలి? మనస్సు అడుగుతుంది. నేనేం చేయమంటావు నన్ను? అంటే అక్కడ ఈ సాధకుడు చెప్తున్నాడు. ఓమితి యథా ఉపాసనం ఓం ప్రతీకాత్మకత్వాత్ సత్యాత్మకం అగ్నియాఖ్యం బ్రహ్మభేదేన ఉచ్యతే. వాక్యం చూడండి. ఇక్కడ మనకి మంత్రంలో వాక్యం ఉందో చూడండి. అంటే మొదటి వాక్యం అయిపోయింది. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. అంటే ఇదం శరీరం భస్మాంతం. భస్మంతో ఎండింగ్ అయిపోయింది అది. బూడిదిగా మారిపోవడమే దాని ఎండింగ్. అంతకంటే మిగిలిన దాని గురించి చెప్పేది ఏం లేదు. ఈ వాయువు అది అధిదైవికమైనటువంటి అనిలలో కలిసిపోగాక అది ఇటువంటిది అమృతమైనటువంటిది. శాశ్వతంగా ఉండేటటువంటి సర్వజీవాత్మకమైనటువంటిది అందులో కలిసిపోగాక. ఇప్పుడు ఇంక మనస్సుకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడండి ఈయన. ఈ సాధకుడు. ఓం క్రతో స్మర కృతగం స్మర. ఇదండి. ఇక్కడ ఉన్న పదాలు మనకి ఉన్నాయి చూడండి. ఓం అనేది ఒకటి, క్రతు అనే పదం ఒకటి, స్మర అనే పదం ఒకటి, కృతం అనే పదం. వీటికి ఎంతంత లోతైన అర్థాలు వస్తాయి చూడండి. ఓం అని ఎందుకు అంటున్నాడయ్యా ఆయన? ఇంకా ఆకర్షణలు జ్ఞాపకాలు చేసుకోండి అంతే. అప్పగింతలు అయిపోతున్నాయి. బాడీలో ఉన్న పార్ట్‌లన్నీ అప్పగింతలు అయిపోతున్నాయి. అయిపోయాయి కూడాను. ఇప్పుడు ఇంకేం ఇంక జ్ఞాపకం ఉంచుకొని ఇంకా శరీరం వదిలిపెట్టారు. ఇంకా ఆఖరిని స్మరించుకుంటున్నాడండి. హే ఓం క్రతో స్మర. ఇక్కడ క్రతు అంటే మనస్సు అని అర్థం చెప్పారండి. మనస్సా
నువ్వేం చేస్తానంటే స్మరించు, స్మరించు. కృతం స్మర, నువ్వేం చేసావో జ్ఞాపం చేసుకో. ఓ మనస్సా, మళ్ళీ స్మరించు, ఏం చేసావో జ్ఞాపకం ఉంచుకో. ఇది 2 సార్లు రిపీట్ చేశాడండి. ఓం క్రతోస్మర కృతగం స్మర, క్రతోస్మర కృతగం స్మర. ఓం అనేది మొట్టమొదటి చెప్పాడు. ఇక్కడ ఏంటంటేనండి, నాకు తెలిసినటువంటి కొంత ఓమితి, ఆ ఓం ఏమంటారంటేనండి, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అంటే పరబ్రహ్మము అని ఒక అర్థం ఉందండి, అనుమానం లేదు. ఓం అంటే పరబ్రహ్మమే. ఇంకోటి ఉందండి, ఇప్పుడు ఏదైనా మనం ఇండియా మ్యాప్ తీసుకున్నాం అనుకోండి, అది ఏమిటి కూర అండి, ఏమిటా అంటే ఇండియా అంటాడు వాడు. ఇది ఇండియాయా? ఇండియా మ్యాప్ను చూపిస్తున్నాం మనం. అదే ఇండియాయా? అది భారతదేశమా? భారతదేశాన్ని సూచించేదా? అది భారతదేశాన్ని సూచించేది అది. అది భారతదేశం కాదు. భారతదేశం అతి విశాలం, విస్తారమైంది. కన్యాకుమారిలో అయితే హిమాలయాలు ఫిజికల్‌గా గ్రౌండ్‌తో సహా మొత్తం నది, నదాలు, వృక్షాలతో సహా ఉన్న అది భారతదేశం. కానీ ఇండియా ఇమేజ్ పెట్టాం అక్కడ. అట్లాస్‌లో ఒకటి "అరే భయ్ బొమ్మ ఎట్రా" అంటే ఇండియా అంటారు టక్కుని. దాన్ని ఏమంటారండి సంస్కృతంలో? ప్రతీక అంటారండి. ఓ జెండా ఉంది మనకి. త్రివర్ణాత్మకమైన జెండా ఉంది మనకి. నేషనల్ ఫ్లాగ్ ఉంది. ఈ నేషనల్ ఫ్లాగ్‌ని ఎవడైనా అవమానం చేస్తే దేశం అంతా అవమానం చేసినట్టే భావిస్తాం. వాస్తవానికి అది ప్రతీకా లేదా వస్తువా? అది వస్తువు కాదు. దేశం కాదది. మన సంస్కృతి కాదు. మొత్తం సమస్త భారతదేశం యొక్క చరిత్రతో సహా దానంతని కూడా అవమానం చేసినట్టుగా భావిస్తాం జెండాను అవమానం చేస్తే. అనాది కాలం నుంచి ఉన్నటువంటి సంప్రదాయాలన్నిటిని అవమానం చేసినట్టే జెండాను అవమానం చేస్తే. కానీ అది ఒక ప్రతీక మాత్రమే. అది సూచిక. ఓంకారం అంటే సామాన్యం ఎప్పుడు కూడా వస్తువు వేరు, దాని ప్రతీక వేరుగా ఉంటాయండి. ప్రతి దానికి కూడా. వస్తువు వేరు, దానికి ప్రతీక, దాని ఇండికేటర్ వేరు. కానీ ఓంకారానికేంటండి, ఓంకారమే పరబ్రహ్మము, ఓంకారమే సూచకం కూడా. ఓంకారమే ప్రతీక, ప్రతీక కూడా. ఇప్పుడు మనం గాయత్రి మంత్రాన్ని మనం 24 అక్షరాల్లో చదువుతున్నామండి. ఆ 24 అక్షరాలు సూచకమే. దాని చేత సూచించబడేది ఇంకోటుంది. దివ్యమైనటువంటి తేజస్సు. ఆ దివ్యమైన తేజస్సును వర్ణించే వాక్యం ఇది. ఈ వాక్యం ఎటువంటిది? అది సూచకం మాత్రం, ఇండికేటరే అది. అని ఓంకారానికి అది ప్రతీక, అది వస్తువు కూడాటండి. అది అపూర్వమైనటువంటి సంయోగం. ఆ ఒక్కదానికే అలా ఉందిటండి. ఆ మాట ఇక్కడ చెప్తున్నారండి. ఓమితి యథా ఉపాసనం, అది అక్కడ ఓం ప్రతీకాత్మకత్వాద్, ఇక్కడ ప్రతీక సూచకంగా ఉంది. అది ఎటువంటిదది? ప్రతీకంగా ఉంది. ఇంకా సత్యాత్మకం, అది ఎండింగ్ ప్రోడక్ట్ కూడా అదే. అంటే ఫైనల్ వస్తువు కూడా అదే. ఏది ఓం చూపించేది మళ్ళీ ఓంకారాన్నే సూచిస్తోంది. ఓం అనే శబ్దము మళ్ళీ ఓంకారాన్ని సూచిస్తోంది. అది ఇక్కడ దాన్ని ఏమని పేరు పెట్టారయ్యా? అగ్ని అని పేరు పెట్టారండి దానికి. అగ్ని ఆఖ్యం, అగ్ని అని పేరుతో. అయితే ఇదేమిటయ్యా చివరికి? ఓం అంటే పరబ్రహ్మం గదా! అంచేత అంటే తర్వాత రాబోయే దాంట్లో అగ్ని అనే పదం వాడుతున్నారండి. అందుకోసం దానికి మొదలు ఉపోద్ఘాతంగా రాసేస్తున్నారు. ఆ అగ్ని ఏదైతే ఇక్కడ వాడుతున్నారో శబ్దాన్ని, అగ్ని ఆఖ్యం, అగ్ని అనే పేరు గల పదం ఏదైతే ఇక్కడ ఉందో, అది ఏమిటంటే అది ఓంకారం అనేటువంటిది ఆ ప్రతీక. ఆ అగ్ని ఏమిటయ్యా? అది పరబ్రహ్మే. బ్రహ్మ అభేదేన ఉచ్యతే. ఈ అగ్ని అనే శబ్దం చేత సూచించబడేటటువంటిది, ఓంకారం చేత సూచించబడేటటువంటిది ఒకటే. ఏమిటయ్యా? అది పరబ్రహ్మమే. అది అభేదము. దానికి 2 పేర్లంటే నానార్థం మనకి ఇండికేటర్ మల్టిపుల్ ఇండికేటర్స్ అవి నామెన్క్లేచర్‌లో. సినానిమ్స్ అవి. ఆ రకంగా తీసుకోవాలిక్కడ. అంటే ఓంకారము ప్లస్ మనకి ఓంకారం సూచకము, ఓంకారం వస్తువు కూడా. ధ్యేయం కూడా. అది చెప్తూ ఇక్కడ హే క్రతో సంకల్పాత్మక స్మర. సంకల్పాత్మకమైంది ఎవరండి? మనస్సు. సంకల్ప వికల్పాలు మనస్సుకే ఉన్నాయి. ఆ మనస్సుని స్మర. యన్ మమ స్మర్తవ్యం తస్య కాలః అయం ప్రత్యుపస్థితః అతః స్మర. ఇంక నన్ను ఏదైతే స్మరించవలసిన, ఎప్పుడు మామూలుగా మనం ముందర మామూలుగా హాయిగా హెల్త్ అని ఆఖరి క్షణంలో ఇలా మనం స్మరించుకుంటే బాగుంటుంది అని ఏవేవో అనుకుంటామండి. ఇప్పుడు స్మరించుకో, ఆ లిస్ట్‌లో కొన్నే గుర్తుకొస్తాయి, చాలా మటుకు పోతాయండి. మీ పిల్లల జ్ఞాపకం వచ్చి ఏది మన చుట్టూ మూగేస్తారండి. నోట్లో మాట పెగలదు. కళ్ళు కనిపించట్లేదు సరిగ్గాను. దానికి మనకి శ్రీకాళహస్తీశ్వరుడి పద్యం కూడా ఉంది. కంఠం పూడిపోయి బంధువులందరూ ఆ పక్కన ఈ నేను గుర్తున్నాను, నన్ను గుర్తుపట్టావా, గుర్తుపట్టేవాడు అందరూ వాయించేస్తుంటారు. పక్కన అన్ని పక్కన అంటుంటారు. మాటలు వినిపిస్తుంటాయి. నోట్లో మాట పెగలదు. శ్లేష్మం అన్నీ కూడా అడ్డపడిపోయేప్పుడు ఆ వేళ నేను నీ గురించి స్మరించలేనయ్యా. ఏదో ఈ వేళే స్మరించాను అనుకోవయ్యా అంటూ మనకి చక్కటి పద్యం ఉందండి. ఏమండి? అలాగా ఇక్కడ ఏంటంటేట హే క్రతో సంకల్పాత్మక,
సంకల్పం స్వభావంగా కల ఓ మనస్సా స్మర యన్మమ స్మర్త, నేను ఏది స్మరించవలసి ఉన్నదో అది స్మరించు. ఏది స్మరించవలసిందో ఏది ఒక్కటి మాత్రమే స్మరించాలో అదొకటి స్మరించు. స్మర్త తస్య కాల, ఆ స్మరించవలసి దాని కాలం వచ్చేసింది. తస్య కాల అయం ప్రత్యుపశ్యత, ఏది మాత్రమే స్మరించాలో ఆ స్మరించవలసిన కాలం వచ్చేసింది, ఎదురుకుండా వచ్చింది ఇప్పుడు. అతః స్మర అంటే స్మరించు. క్రతు స్మర అంటే క్రతు అంటే హో మనసా స్మరించు. ఏమి స్మరించాలి? కృతం స్మర ఇది పునర్వచనం ఆదరార్థం. నువ్వు చేసింది ఏదైతే ఉందో కృతం, ఏదైతే చేసావో జన్మ జన్మ అంతా కూడా ఖర్చు పెట్టి ఇప్పుడు ఆఖరి క్షణం లాస్ట్ మినిట్లోకి వచ్చేసి లాస్ట్ సెకండ్లోకి వచ్చేస్తున్నావు. ఇంకా దాని సారాంశాన్ని జ్ఞాపకం ఉంచుకో, దాన్ని స్మరించు. అది నువ్వు చేసింది ఏదేదో నీకు తెలుసును. ఈ అనవసరమైన వేస్ట్ చాలా వేస్ట్ చేసిన టైం అంతా కూడా ఇది ఇంపార్టెంట్, ఇది చేద్దాం అనుకున్నావు, కొన్ని చేసావు, అదేదో అందులో ఇంపార్టెంట్ ఏదో దాన్ని స్మరించుడు అని చెప్పుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ ఏది స్మరించాలి? ఆ మాట మనకి భగవద్గీతలో 8వ అధ్యాయంలో 13వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పేశాడండి. ఇక్కడ దీనికి లింక్ అక్కడ ఉందండి. అది ఈ స్మర అనే పదం ఏదైతే ఉందో అది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆ వాక్యం అండి ఇదండి. ఏమిటి స్మరించాలంటే తెలుసా? ఓం అని అక్కడ చెప్పారు కదండి ఈయన కృష్ణ భగవాన్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఇది 8వ అధ్యాయంలో 13వ శ్లోకం అండి ఇది. ఓం అక్కడ ఇందాక చెప్పారు ఉపాసనలో ఆఖరి క్షణంలో అది ఏమిటయ్యా ఓం అని? ఏకాక్షరం, ఒక్కటే అక్షరం. దాంట్లో అది ఏమిటది? అది పరబ్రహ్మము సూచకము అది. తర్వాత దాని చేత సూచించబడే సూక్ష్యము అది. దాన్ని వ్యాహరన్, దాన్ని ఉచ్చరిస్తూ, వ్యాహరణ అంటే ఉచ్చరిస్తూ ఇంకా ఏం చేయాలట? మాం అనుస్మరన్, నా రూపాన్ని ధ్యానం చేయి, నా రూపాన్ని స్మరించు. ఇక్కడ అక్కడ స్మర అన్నారు కదా. ఏమి స్మరించాలంటే శ్రీ మహావిష్ణువు యొక్క లేదా మనం అనుకునే ఇష్టదేవ యొక్క రూపాన్ని స్మరించుకోవాలండి. ఆ రూపాన్ని ఒకటే కాదు, ఈ ఓం అని అంటూ ఉండాలి. ఓం అని అంటూ అను అని పదం వాడారు ఇక్కడ చూడండి. అనుసరించి అంటే ఓంకారాన్ని స్మరించుకుంటూ కూర్చోవడం కాదు. ఓంకారమే నీ ధ్యేయం అయితే ఆ ఓంకారాన్ని రూపాన్ని ధ్యానించు. అది దాని యొక్క వైభవాన్ని జ్ఞాపకం చేసుకో. అకార ఓకార మకారాల యొక్క విశిష్టత ఏమిటి దాన్ని జ్ఞాపకం, అది స్మరించుకో. మాం అనుస్మరణ. నాకు ఒక కేశవస్వామి నాకు ఇష్టమైతే అనుకోండి, ఆ కేశవస్వామి యొక్క మూర్తిని ధ్యానం చేసుకోండి. శ్రీ మహావిష్ణుని ధ్యానం చేసుకోండి. శివమూర్తిని చేసుకోండి. కుమారస్వామిని చేసుకోండి. ఎవరిని నువ్వు అయితే ఉపాసన చేసావో వాళ్ళు ఓంకారం యొక్క రూపం అని భావించు. మళ్ళీ వాళ్ళు సెపరేట్గా భావించుకో. ఆ లోకాలకు వెళ్ళిపోతావు, దేవతా లోకాలకి. మోక్షం కోసం నువ్వు ఓం ఆ రూపంలో నీకు కనిపించింది అనుకుంటూ యహ ప్రయాతి త్యజన్ దేహం, ఎవడైతే ఈ దేహాన్ని త్యజన్ ఈ దేహాన్ని త్యజిస్తూ ప్రయాతి వెళ్ళిపోతాడో వాడు ఎక్కడికి వెళ్తాడు? సయాతి పరమాంగతి, వాడు మోక్షాన్ని వెళ్తాడయ్యా. ఈ స్మరణ, ఈ వాక్యం డైరెక్ట్ గా దానికి లింక్ అండి. మనకి భగవద్గీత అంతా కూడా ఉపనిషత్తుల యొక్క సారం అని అంటారు చూసారా? అక్కడ క్రతో స్మర అనే మాటకి డైరెక్ట్ అది కృష్ణ పరమాత్మ ఆయన చదువుకున్నాడు సాందీపని మహర్షి దగ్గర. ఆయన లింక్ ఆ విషయాన్ని ఇక్కడ ఆయన ఆ ఉపనిషత్తులో వాక్యాన్ని ఇక్కడ చెప్పారా అని అనిపిస్తుందండి. చక్కటి అన్వయం మనకి. అక్కడ ఓంకారం మొదటి దశాలు ఎక్కడతో నీ మనస్సే స్మరించేది ఎవరు? మనస్సే, బుద్ధి కాదు, మనస్సే. ఆ మనసు ఏం చేయాలి? క్రతో స్మర, కృతకం స్మర. నువ్వే అంటే సాధన చేసుంటావు, ఇప్పుడు కూడా చేసింది కాదు. నువ్వు సాధన ఎంతో చేసావు. పరమాత్మ ధ్యానం చేసుకోవాలి, చివరి క్షణంలో చేసుకోవాలని ప్రాతస్మరణలు చెప్పుకున్నావు, మధ్యాహ్నం పూజలు చేసావు, దండకాలు చదివావు, స్తోత్రాలు చదివావు, పుస్తకాలు చదివావు, పారాయణ చేసావు. ఇవన్నీ ఎందుకోసం? చివరికి లాస్ట్ మినిట్స్ కూడా అది ఇన్నాళ్ళు నువ్వు కృతం, అది ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే చేసావో, ఏది కావాలో నువ్వు ఇన్నాళ్ళు చేసావో మామూలు ఈ దృష్టితోటి మోక్షం కావాలని, అది ఇప్పుడు స్మరించుకో, అది వచ్చేసిన టైం వచ్చేసింది అంటూ ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యం సరిగ్గా భగవద్గీతలో వాక్యానికి సంపూర్ణంగా అన్వయం కుదురుతుందండి. ఈ రకంగా ఇక్కడ కృతం స్మర ఇది పునర్వచనం. మళ్ళీ 2 సార్లు అన్నారు కదా. వేదంలో 2 సార్లు చెప్పిందంటే ఏమిటంటే తద్ధి తప, ఒక మాటని 2 సార్లు వస్తే ఇది ఫైనల్ వర్డ్. నో డిబేట్, నో డిస్కషన్, నో డెలిబరేషన్స్ ఫర్దర్. దీని ఇంకా ఫర్దర్ చర్చించవలసిన ఏం లేదు. ఇది ఫైనల్ మాట చెప్తున్నాను. వీరు ఇంకా అంటే ఆదేశం, ఏష ఉపదేశ, ఇది ఆదేశం. వేదం మనకి చేసినటువంటి ఉపదేశం అండి. అలాగే అత్యద్భుతమైనటువంటి ఒక మంత్రవాక్యాన్ని మనం ఇవాళ యథాశక్తి చెప్పుకోవడానికి ప్రయత్నం చేసామండి. ఇక్కడికి ఆపుకుందాం. మిగతాది మనకి ఆఖరి మార్గం ఏదైతే ఇంకా 18వ మంత్రంతో అవుతుందండి. దానికి జరిగిన సంఘటన కూడా దానికి జోడించి మరి తర్వాత మరి క్లాసులో మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్
కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మోక్షానికి మనస్సు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఈ చెప్పినటువంటి 17వ శ్లోకంలో వివరించారు చక్కగా. సంకల్పాత్మక అని పదం వాడారు శంకర్. అవునండి. ఇక్కడ ఇంకొక మాట కూడా చూపిస్తాను. క్రతు అనే మాటకి అర్థం ఏమిటి అసలు? ఇక్కడ మనస్సు అని చెప్పి వచ్చారు. క్రతు అనే మాటకి మనం ఇలా ఈ మనస్సు అని ఎప్పుడు మనం వినలేదు. మామూలుగా ఎక్కువ మంది వినలేదు. అవును. దానికి డిక్షనరీలో ఏం మీనింగ్స్ ఇచ్చారు అసలు? డిక్షనరీ మీనింగ్స్ ఏమిటి అది చూడండి ఒకసారి, టాపిక్ కంప్లీట్ అయిపోకుండా. క్రతు అంటే కదలదు, కిందకి రాదు పైకి. అయ్యా ఇది ఎలా పోవాలో చెప్తారా ఎవరన్నా? ఇది అడ్డం వస్తుంది. ఇది క్రతు అంటే ఇక్కడ మూసేసింది ఏంటంటే, ఇందాక ఆయన హిరణ్య పాత్ర మూసేస్తే ఇక్కడ మనకి బ్లాక్ స్పాట్ మూసేస్తుందండి. జ్ఞానానికి రాకుండా సాక్రిఫైస్ అని పదం ఇచ్చారండి ఇక్కడ. అంటే సాంస్క్రిట్ ఇంగ్లీష్ డిక్షనరీ అండి ఇది. అంటే క్రతు అంటే యజ్ఞము. క్రతో అశేషేణ ఫలేన యుజ్యతాం అని దాని మాక్సిమైజ్ చేయండి గురూజీ, మాక్సిమైజ్ చేయండి పేజ్ని. అలాగే, థ్యాంక్ యూ, వెరీ నైస్. ఇక్కడ సలహా చెప్పారు. ఇది సాక్రిఫైస్ అని అర్థం. క్రతు అని ఇది అందరికీ తెలుసుందే. శతం క్రతూనామపవిఘ్నమాపసః. ఎవరు మనకి 100 యజ్ఞాలు చేస్తుంటే ఇందులో వచ్చి ఆపుతూ ఉంటాడు. ఈ క్రతు అని యజ్ఞం అనే పదంలో ఎక్కడెక్కడ ఉదాహరణతో కూడా ఇస్తారండి ఈ డిక్షనరీలో. ఇంకోటి ఏమిటంటే, క్రతు అనే మాట శ్రీ మహావిష్ణు సహస్రనామాలో ఒకటి ఉంది. యాన్ ఎపిథెట్ ఆఫ్ విష్ణు. శ్రీ మహావిష్ణువు కూడా పేరు. 1 of the 10 ప్రజాపతిస్. 10 ప్రజాపతుల్లో కూడా ఒక ప్రజాపతి పేరు క్రతు అండి. ఇంకొక మాట ఏముందంటే, క్రతు అంటే ఇంటెలిజెన్స్ అని అర్థం కూడా ఉందండి. తెలివితేటలు, టాలెంట్, పవర్, ఎబిలిటీ ఇవన్నీ ఉండేటటువంటి మామూలుగా మనకి అంతరింద్రియం ఏంటంటే మనస్సు అని. ఆ రకంగా మనసుని ఇక్కడ తీసుకురావడం అంటే, ఈ పదాలు ఎక్కడ యజ్ఞం లేదు కదా, మరి ఈ మనసు ఎలా పట్టించారంటే ఇంటెలిజెన్స్, టాలెంట్, పవర్, ఎబిలిటీ ఇలాంటి పదాలు ఉన్నాయి కదా. వీటికి ఈక్విలెంట్ గా శంకర్లు మనకి మనస్సు అనే పదాన్ని ప్రవేశపెట్టారని చెప్పడానికి జస్టిఫికేషన్కి దొరుకుతుంది. ఈ రకంగా ఇవాళ మనం ఈశావాస్యంలో ఇక్కడికి ఆపుకుందామండి. మిగతాది మనం తర్వాత చూద్దాం. కాయేన వాచ, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్.